ఉండండి దయచేసి 40 డేస్ పార్టీ మాస్టర్స్ సీజన్ 3లో ఈ రోజు మనం 17వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు మనకి స్వరూపరాణి మేడం వచ్చారు. స్వరూపరాణి గారు చెన్నైలో ఉంటారు. గత 24 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ పిరమిడ్ నిర్మించుకొని విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో స్కూల్స్, కాలేజెస్, బ్యాంకులు, ఐటీ ఆఫీసులకి, గుడిలకి ఇలా వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తూ తమ టీం అందరితో కలిసి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ధ్యాన ప్రపంచనం అనే తమిళ పత్రికకి ఎడిటర్ గా, పబ్లిషర్ గా ఉన్నారు. ఇంకా అంతేకాకుండా సంగీతం కూడా నేర్చుకుని వీణను కూడా వాయిస్తారు. ఈ రోజు అలాంటి గ్రేట్ మాస్టర్ యొక్క విశేషమైన జ్ఞానాన్ని మనం తీసుకుందాం. వెల్కమ్ మేడం. నమస్తే అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. కంటిన్యూ మ్యామ్. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి మన అనంతకోటి ప్రణామాలను తెలుపుకుంటూ ఈ సెషన్ ని స్టార్ట్ చేసుకుంటాం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్, ఎంతో అద్భుతంగా పిఎంసి డిజిటల్ వాళ్ళు మనం అక్కడ రాలేమో అనేసి మన ఇంటిలోనే మనం కూర్చునేసి జ్ఞానాన్ని అందించడానికి అవకాశం కల్పించారు. ఒక వర్క్ చేయాలి అంటే సామాన్యం కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఎంతో మంది కలిసి చేస్తేనే ఆ వర్క్ ఎంతో సక్సెస్ఫుల్గా అవుతూ ఉంటుంది. ఒక పిఎంసి కానీ, ఒక మ్యాగజైన్స్ కానీ వర్క్ అనేది, అందుకే పత్రిజీ గారు వసుదైక కుటుంబం అని పెట్టారు పిఎస్ఎస్ఎం సొసైటీకి. ఒక్కరే చేస్తూ ఉన్నామంటే మనమే ఆ జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాం. కానీ అందరూ కలిసి చేశాము అంటే ఆ జ్ఞానాన్ని అందరూ పంచుకుంటూ ఉంటాం. ఇక్కడ ఎంతో మంది కొత్తగా మాస్టర్స్ వచ్చి ఉండొచ్చు. వాళ్ళందరూ ధ్యాన సాధన అనేది ఒక మనిషి జీవితాన్ని ఎంత గొప్ప స్థితికైనా తీసుకెళ్ళగలుగుతుంది అనేదానికి పిఎస్ఎస్ఎం మాస్టర్సే ఒక ఉదాహరణ. ఇప్పుడు చెప్పాలంటే నాకు నేనే ఒక ఎగ్జాంపుల్గా ఉంటాను. మొట్టమొదటిగా ఒక 10 సంవత్సరాలుగా ధ్యానం చేస్తూనే వచ్చాను. ఎక్కడికి బయటకు వెళ్ళడం కానీ, ఒక పుస్తకాలు ఎక్కువగా చదవడం కానీ ఏదీ లేదు. అయ్యో, మనం ఊరికే 10 సంవత్సరాలు మాత్రమే ధ్యానం చేశామే, తర్వాత మన ధ్యాన శక్తి ఎలా ఉంటుందో ఏమో, మనకు అసలు ఏం రిజల్ట్స్ ఉంటుందో అనేసి అనుకుండేదాన్ని. అప్పుడు ఏదైనా కనిపిస్తూ ఉంటే కూడా ఏమీ అర్థమయ్యేది కాదు. నేను 1998లో దగ్గర ఆ టైంలో స్టార్ట్ చేస్తే పత్రిజీ గారిని కలవడం జరిగింది. తర్వాత జస్ట్ ఊరికే కళ్ళు మూసుకొనేసి ఏదో ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది కదా, షుగర్ బీపీ అంతా రాదు కదా అనే ఉద్దేశంతో ధ్యానాన్ని మొదలుపెట్టారు. ఎందుకంటే అప్పుడు చిన్న వయసు కాబట్టి పెద్దగా మనకు ధ్యానం నేర్చుకోవాలి, ధ్యానం చేయాలి అనేది ఉండదు. భక్తి మార్గం అంటేనే నాకు అసలు భక్తి మార్గంలో చాలా తక్కువ నేను. అందుకోసమే తొందరగా ఈ ధ్యాన స్థితికి ఎదగగలిగాను అనేసి అనిపిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి మా నాన్నగారుల భక్తి అనేది చాలా చాలా ఒక 1% ఉండొచ్చు అంతే. అందుకోసం ప్రతిరోజు సరే ధ్యాన సాధన చేశాను కదా, అందరికీ ఎన్నో ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి, మనకి రావడం లేదే అనేసి అనుకుండేదాన్ని. మా అమ్మగారు కూడా చెప్తూ ఉంటారు, నాకు ఏమీ ఎక్స్పీరియన్స్ లేదు అని. సరే మనకు రాదేమో అనేసి అనుకున్నాను. కానీ ఆ ధ్యాన సాధన మొదలుపెట్టి ఆ ఎనర్జీ అంటే చెప్తాం కదా, ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటే ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాము, ఎంత బాగైనా ఆ బిల్డింగ్ కట్టగలుగుతాము అనేది మనం తెలుసుకుంటాము. అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఆ బిల్డింగ్. అలాగే ఆ ఫౌండేషన్ నుంచి నేను ఏదైతే నాకు జరగలేదు అనేసి అనుకున్నానో ఈ ధ్యాన సాధన ద్వారా, ముఖ్యంగా ఫ్రెండ్స్, ధ్యాన సాధన ఆనాపానసతి ధ్యానం ద్వారా మాత్రమే మనకు అద్భుతమైన చేంజెస్ జరుగుతాయి అనేది ఎప్పుడైతే మన లోపల నమ్మకం ఉంటుందో, సపోజ్ నమ్మకం లేకపోయినా ధ్యాన సాధన చేస్తూ ఉన్నారు అంటే మనకు ఏమైతే మార్పులు జరగాలో ఖచ్చితంగా జరుగుతుంది.
సరే మనకు థర్డ్ ఐ లేదు, ఆస్ట్రల్ ట్రావెల్ అన్ని అందరూ చెప్తున్నారు, అందరూ హాయిగా వింటూ ఉండేదాన్ని. కానీ ఒక థర్డ్ ఐ విజన్స్ చూసిన తర్వాత, ఓ థర్డ్ ఐ విజన్స్ అంటే ఇలా ఉంటుందా అంటే దానిలో ఏం తెలుసుకున్నాను అంటే, ఆ మాస్టర్స్ వచ్చినప్పుడు ఏమి వాళ్ళ మెసేజ్ మనకేమీ చెప్పకపోవచ్చు. కానీ ఏ మాస్టర్ అయితే ఒక మహావతార్ బాబాజీ గారిని చూసినప్పుడు, ఆయన ఆరాలో ఉన్నప్పుడు మన ఎనర్జీ సిస్టమ్ అనేది మనకు తెలియకుండానే మన జ్ఞానం అనేది కూడా ఎదుగుతుంది అనే విషయాన్ని తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటాము, మాస్టర్స్ కనిపిస్తే ప్రశ్నలు వేయండి అనేసి. కానీ ఎలా ప్రశ్నలు వేయాలి, ఆ సమయంలో మనకు ఆ ప్రశ్న వస్తుందా అనే డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు అలాగే ఉండేది యాక్చువల్గా. కానీ మాస్టర్స్ కనిపిస్తున్నారు అంటేనే చాలు, ఎన్నో మార్పులు జరుగుతాయి అనే విషయాన్ని ఒక అనుభవం ద్వారా అక్కడ నేను జ్ఞానాన్ని తెలుసుకున్నాను. ఏ మాస్టర్ అయితే మనం చూస్తామో, సపోజ్ మనము వినాయకుడినే చూస్తాము అంటే, ఆయన ఆరాలో, ఆయన చైతన్యంలో మనకు ఏదైతే జరగాలో అది ఖచ్చితంగా జరుగుతుంది. జ్ఞానం ఉంటే చాలు. ఒక అనుభవం అనేది జ్ఞానాన్ని తీసుకెళ్ళడానికి, మనల్ని ముందుకు నడిపించడానికి ఉపయోగకరంగా ఉండాలి. అందుకోసమే అనుభవం అనే దానికి పరిగెత్తే దానికంటే, ధ్యాన సాధన చేశాము అంటే కూర్చున్న చోటనే ఎంతమంది మాస్టర్స్, ఫస్ట్ టైం నేను ఒక 2010లో 40 days మెడిటేషన్ చేసినప్పుడు నా శరీరం ఊగిపోతూ ఉండింది. ఎంతనో పెయిన్స్ వస్తూ ఉండేది. ఏంటి ధ్యానం అంటే ఇలా ఉంటుందా, ఏంటి ఇలా ఊగుతుంది, ధ్యానం అంటే నిశ్చలంగా కూర్చోవాలి కదా, కదలకుండా ఉండాలి కదా అనేసి అనుకున్నాను. కానీ ఏంటి ఇలా శరీరం ఊగుతోంది అనేసి అనుకున్నప్పుడు, మన శరీరంలో ఎంతో క్లెన్సింగ్ ప్రాసెస్, ఎన్నో కర్మలు కానీ, మనం చేసుకున్న ఎన్నెన్నో జన్మల కర్మలన్నీ బయటికి వెళ్ళడానికి ఈ ధ్యానం సహాయం చేస్తుంది. 40 రోజుల ధ్యానం పెట్టినప్పుడు నాకేమీ జ్ఞానం తెలియదు. అందరూ మాస్టర్స్ వచ్చి చెప్పేవాళ్ళు, నేను ధ్యానం చేస్తూ ఉండేదాన్ని, వింటూ ఉండేదాన్ని. 40వ రోజు ఏం జరిగింది అంటే, ఒక విశ్వరూపం అనే చెప్పొచ్చు. ఎంత ఒక పెద్దగా ఉన్నారు. ఆయన తల ఎత్తి పైకి చూస్తున్నాను ఫిజికల్ గా. ఎవరు అని తెలియని అజ్ఞానంలో కూడా ఉన్నాను ఆ సమయంలో. అప్పుడు అడిగాను, మీరెవరండి అనేసి అడిగాను. మీరెవరు అని అడిగినప్పుడు ఆయన, నేను బుద్ధ భగవానుడు అనేసి అన్నారు. చూడండి, మన ధ్యాన శక్తి అనేది ఒక 10 సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న ఆ ధ్యాన శక్తి 40 రోజుల ధ్యానంతో ఒక బుద్ధ భగవానుడే మన దగ్గరికి వచ్చి ఆయన విశ్వరూపాన్ని చూపించాడు అంటే, పిరమిడ్ మాస్టర్స్ అందుకే పత్రిజీ గారు చెప్తుంటారు, ఎక్కడికే వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు కూర్చున్న చోటనే సాధన చేశావు అంటే, నువ్వు ఏదైతే పొందగలగాలి అని ఉంటే ఖచ్చితంగా నువ్వు పొందగలుగుతావు అని పత్రిజీ గారు చెప్తూ ఉన్నప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ మన సాధన ద్వారా మనం ఎప్పుడైతే చూస్తామో, అయ్యో నేను బుద్ధుడిని చూసేశాను, నేను చాలా గొప్ప మాస్టరు అనేది అక్కడ ఉండొచ్చు, గొప్ప మాస్టర్గా ఉన్నప్పుడే కనిపించవచ్చు. కానీ ఆ బుద్ధుడు కనిపించాడు, ఆ విశ్వరూపం కనిపించిందంటే ఎందుకు ఆయన కనిపించారు అనేది అప్పుడు తెలియదు. కానీ అప్పటి నుంచి ఆ బుద్ధ దీంట్లో కనెక్ట్ అయి ఉన్నాను, ఈ జన్మలోనే కనెక్ట్ అయి ఉన్నానా అంటే కాదు, జన్మలలో ఎప్పుడైతే ఆ బుద్ధుడు ఉన్నాడో ఆ సమయంలో నేను కూడా బుద్ధుడి దగ్గర ఉన్నాను అనే విషయాన్ని తెలుసుకున్నాను. ఎప్పుడు? మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత. ప్రతి దానికి మనం ఒక సమయం అనేది ఇచ్చాము అంటే ఖచ్చితంగా మనకు ఆ జ్ఞానం అనేది పొందగలుగుతాం. ఈరోజు బుద్ధ భగవాన్ని చూసేశాను, ఏంటి నేను చూశాను అని 10 మంది మాస్టర్స్ ని అడిగాము అంటే 10 విధాలుగా మనకు
సమాధానం అనేది వస్తూ ఉంటుంది. అడగకూడదా అంటే అడగచ్చు, తప్పు లేదు దాంట్లో. ఎందుకంటే మనకు ప్రశ్న ఉన్నప్పుడు సమాధానం చెప్పడానికి సీనియర్ మాస్టర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ సహాయం ఖచ్చితంగా. ఇప్పుడు ఆ సమయంలో ఆ ఎనర్జీ సిస్టంలో ఆ జ్ఞానం అనేది పొందడానికి కొంచెం సమయం అయ్యేది. ఇప్పుడు ఇలా కూర్చొని ధ్యానం చేశాము అంటే మనం ఎక్కడికి వెళ్ళాము, ఏం జరిగింది అనే జ్ఞానం వెంటనే నాకు దొరికిపోతుంది. ఎందుకంటే పీజీ అంతా కంప్లీట్ చేసేసాను, ఆ జ్ఞానాన్ని తీసుకున్నాను కాబట్టి ఏ మాస్టర్ కనిపించినా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు, మన ద్వారా ఏ వర్క్ చెయ్యాలి అనేసి అనుకుంటున్నారు అనే విషయాన్ని, ఆ జ్ఞానాన్ని తీసుకున్నాను కాబట్టి ఈ ధ్యాన శక్తి ద్వారా ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. అందుకోసమే భక్తి మార్గం వద్దు వద్దు, ఎందుకు గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనేసి పత్రిజీ గారు చెప్తూ ఉంటారు అనేసి అనుకునేదాన్ని. ఎందుకంటే నాకైతే ఇష్టం లేదు, నాకైతే పెద్ద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఓకే. కానీ ఎందుకు వెళ్ళకూడదు అంటే, ఏ భగవంతుడైతే, ఏ చైతన్యం అయితే మనతో అనుసంధానం అవ్వాలి అని అనుకుంటుందో, ఏ దైవత్వంలో, ఏ చైతన్యంలో మన లోపల మార్పు జరగాలి అని ఉంటుందో, ఖచ్చితంగా ఆ చైతన్యం అనేది, ఆ మాస్టర్స్ చైతన్యం అనేది మనలో మార్పులు తెస్తుంది అనే నమ్మకము, ఒక అనుభవం ద్వారా ఆ జ్ఞానాన్ని పొంది తెలుసుకొని ముందుకు నడుస్తున్నాను మై డియర్ మాస్టర్స్. అందుకోసము ప్రతిదీ కానీ ధ్యానం అంటూ ధ్యాన సాధన అనేది, అందుకోసమే పత్రిజీ గారు 3 గంటల సేపు ధ్యానము, 2 గంటల సేపు స్వాధ్యాయము, గంట సేపు సజ్జన సాంగత్యము అన్నారు. అంత అవసరమా? సీనియర్ మాస్టర్సే మేము 3 గంటల సేపు ధ్యానం చేయాలా? ఇన్ని గంటల సేపు ధ్యానం చేసేసాము కదా, ఇన్ని సంవత్సరాలుగా చేశాము కదా, ఇప్పటికే అవసరమా అన్న ప్రశ్న చాలా సీనియర్ మాస్టర్స్ ఉంటుంది. అదే ఆ 3 గంటలు మనం చేస్తూ ఉన్నాము అనుకోండి, మనకు తెలియకుండానే ఒక 2 గంటల సేపే ధ్యానం చేస్తూ ఉంటాం ఒక్కొక్క రోజు. ఒక్కొక్క రోజు గంట సేపు ధ్యానంతోనే చాలేప్పా అనేసి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ 2 గంటల సేపు ధ్యానంలోనే 3 గంటల సేపు శక్తి, అవసరమైన శక్తి ఈ 2 గంటల సేపు ధ్యానంలోనే దొరికేస్తోంది మాస్టర్స్‌కి, సీనియర్ మాస్టర్స్‌కి. అయ్యో! మనం గంట సేపే ధ్యానం చేస్తున్నామే, పత్రిజీ గారు 3 గంటల సేపు చెప్పారే, గురువు మాట వినాలి కదా మనము అనే ఒక ఆతృత, ఒక ప్రశ్న అనేది మొదలవుతుంది. కానీ ఇక్కడ ప్రశ్నలు మొదలైనప్పుడే సమాధానం అనేది దొరుకుతుంది. ప్రశ్ననే లేకపోతే సమాధానమే దొరకదు. నేను సూపర్ సీనియర్ మాస్టర్. 40 ఇయర్స్‌గా నేను పత్రిజీ గారితోనే ట్రావెల్ చేసి, పత్రిజీ గారితోనే ధ్యానం చేస్తున్నాను. నేను ఎంతో జ్ఞానాన్ని పొందాను అనేసి అనుకుంటూ ఉంటాం. అప్పుడు పడుతుంది ఒక బాంబ్. అప్పుడు మొదలవుతాయి పరీక్షలు. ఆ పరీక్షల్లో అప్పుడు తెలుస్తుంది 30 సంవత్సరాలుగా నేను పత్రిజీ గారితో కరెక్ట్‌గా ధ్యానం చేస్తూ ఆయనను ఫాలో అయ్యానా లేదా అనేది. అందుకోసం మాస్టర్స్ ఇక్కడ కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ధ్యాన సాధన చేస్తూ ఉండండి, ధ్యానం చేస్తూ ఉండండి. ప్రశ్నలను మీరే వేసుకోండి. నేను గంట సేపు ధ్యానం చేస్తే చాలా, మనకు తెలుస్తుంది. గంట సేపు ధ్యాన సాధన చేసిన తర్వాత మనం మధ్యాహ్నం అంతా అయ్యో టైర్డ్ అయిపోయేసి మొగుడుతో కొట్లాడటము, పిల్లల్ని అరవడము చేస్తూ ఉంటాం. అప్పుడు ధ్యాన సాధన గంట సేపు నాకు చాలడం లేదు అనేసి మీకు మీరే నిర్ణయించుకొని ఇంకొక గంట సేపు ధ్యాన సాధన చేసేదానికి, ఇంకొక అరగంట సేపు ధ్యాన సాధన చేసేదానికి మీరు ఇంక్రీజ్ చేసుకోండి. సరే 1:30, 2 గంటల సేపు ధ్యాన సాధన చేస్తున్నప్పుడు నేను ఎవ్వరితోటి కొట్లాడటం లేదు, నా లోపల నేనే ఉన్నాను, నా లోపల చేంజెస్ జరుగుతున్నాయి అని అనుకున్నప్పుడు ఆనందంగా 2 గంటల సేపు ధ్యానం చేయండి. సరే ధ్యానం చేస్తున్నాము, సరే స్వాధ్యాయం చదువుతాము అని పుస్తకం ఎత్తి బుక్ చదువుతాము. ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు, హయ్యర్ బుక్స్ చదువుతున్నప్పుడు కళ్ళు మూసుకొని పోతూ ఉంటాయి. అప్పుడు తెలుసుకోండి, 2 గంటల సేపు ధ్యాన సాధన చాలడం లేదు నాకు శక్తి.
నేను ఇంకొక గంట సేపు ధ్యాన సాధన చేశాను అంటే ఆ స్వాధ్యాయం, ఆ పుస్తకాలలో చదువుతున్న జ్ఞానాన్ని నేను లోపలికి తీసుకోవడం లేదు. అందుకోసం నా ధ్యాన సాధనని పెంచాలి అని మీకు మీరే తెలుసుకొని 3 గంటల సేపు ధ్యాన సాధన చేసి తర్వాత ఆ పుస్తకం చదివి చూడండి. ఎందుకంటే అనుభవమే జ్ఞానం మాస్టర్స్ ఇక్కడ. మొదటిగా ధ్యానం చేస్తున్నది పుస్తకం చదివితే చాలు, 4 పేపర్లు చదివే కళ్ళు మూసుకొని పోతూ ఉంటాయి. ఏంట్రా పుస్తకం చదవాలంటే కళ్ళు మూసుకొని పోతున్నాయి, ఆ జ్ఞానాన్ని తీసుకోలేకపోతున్నానే అనుకునేదాన్ని. అప్పుడు సమాధానం లేదు. అడగాలంటే మాస్టర్స్ ని సరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు కదా అనిపించేది. ఎప్పుడైతే ఆ ధ్యాన సాధనను పెంచానో ఏ పుస్తకాన్నైనా కూడా అలా ఓకగా చదివేస్తూ ఉన్నాను. ఆ పుస్తకాన్ని కూర్చునేసి 400 పేజీలు పుస్తకాన్ని 100 పేజీలు చదివితే కూడా కళ్ళు మూసుకోవాలని కూడా అనిపించదు. మన స్థితి ఎలా ఉంది అని చెప్పడానికి మనమే కారణం మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొకరు వచ్చి నీ స్థితి ఇలా ఉంది, నువ్వు ఇంకొంచెం ధ్యాన సాధన చెయ్యి అని అనుకుంటున్నాము అంటే అప్పుడు మనకు తెలియదు, మనం కొంచెం అజ్ఞానంలో ఉంటాము. అప్పుడు మాస్టర్ సహాయం తీసుకోవాలి, ఇలా స్పీచెస్ వినాలి. అందరూ చెప్పేది ఒకటే కదా, ఏం చెప్తున్నారు? కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యి, స్వాధ్యాయం చదువు, సజ్జన సాంగత్యం చెయ్యి. అసలు స్వాధ్యాయం చేసేప్పుడు కూడా మనం అనుకుంటాము ఎక్స్పీరియన్స్ వస్తుందా అనేసి. ఒక త్రిపుర రహస్యం బుక్ చదువుతూ ఉన్నాను తెల్లవారుజామున. చదివేసి ఆ పుస్తకాన్ని ఎత్తి పక్కన పెట్టి ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చున్నప్పుడు అంటే స్వాధ్యాయం మన ఎంత బాగా అనుభవాన్ని ఇస్తుంది అనే దానికి త్రిపుర రహస్యం బుక్ నాకు ఒక ఉదాహరణ. ధ్యానంలో కూర్చున్నాను, నా సూక్ష్మ శరీరం బయటికి వచ్చింది. బయటికి వచ్చిన తర్వాత నన్ను నేను చూసుకుంటున్నప్పుడు నా శరీరం అంతా మామూలుగానే ఉంది, కానీ నా వెంట్రుకలంతా వీరపోసుకుని ఉన్నారు. ఒక అమ్మవారు ఎలా అయితే కూర్చుని ఉందో ఆ సమయంలో అలా కూర్చున్నాను. నా పైన నా భర్తనే ఒక కాస్మిక్ ఎనర్జీని కుండలుగా అంటే ఒక అభిషేకం అమ్మవారికి ఎలా అయితే జరుగుతుందో అలా పోస్తూనే ఉన్నారు. నేను చెప్తున్నాను, నువ్వు ఎంత వేసినా కూడా నేను కళ్ళు తెరిచే ప్రసక్తే లేదు అని చెప్తున్నాను. అలా ఎంతోసేపు ఆ అభిషేకం అనేది జరిగింది. ప్రాపంచికంగా చెప్పాలి అంటే అది అభిషేకము. ఆధ్యాత్మికంగా చెప్పాలి అంటే నయగారా ఫాల్స్ కింద కూర్చున్నప్పుడు ఆ నీళ్లు పడుతుంటే ఎంత ఆనందం ఉంటుందో అంత కాస్మిక్ ఎనర్జీని ఒక త్రిపుర రహస్యం బుక్ ద్వారా నేను తీసుకోగలిగాను. ధ్యానం తర్వాత అనుకున్నాను, ఏమిటి నాకు ఇలా జరిగింది, ఇంతగా కాస్మిక్ ఎనర్జీ ఏంటి అనేసి అనుకుని ధ్యానం తర్వాత కళ్ళు తెరిచినప్పుడు పక్కన గుడి మాకు అమ్మవారి గుడి, ఆ అమ్మవారి గుడిలో జరగాల్సిన అభిషేకము ఈ అమ్మవారికి జరిగింది కాస్మిక్ ఎనర్జీ తోటి అనే విషయాన్ని తెలుసుకున్నాను. అప్పుడు భక్తి మార్గము పత్రిజీ గారు వద్దు, అయ్యో ఆయన అసలు దేవుడు అంటేనే వద్దు, గుడికే వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్తూ ఉంటారే అనేసి అనుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఒక గురువు చెప్తున్నారు, అది పత్రిజీ గారి మాట అంటే బ్రహ్మ వాక్కు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. ఎప్పుడు సాధన చేసి నేను జ్ఞానాన్ని పొందిన తర్వాతనే అది బ్రహ్మవాక్కు అని తెలుసుకున్నాను. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు మేము ఇచ్చిన జ్ఞానాన్ని తీసుకొనేసి విని, ఓ ఇది బ్రహ్మవాక్క, వీళ్ళకు ఇలా జరిగిందా అంటే ఒక అమ్మవారి అంటే ఒక దైవత్వంతో ఉన్న ఒక మాస్టర్ కూర్చుంటే కాస్మిక్ ఎనర్జీ అనేది ఒక నయాగరా ఫాల్స్ లో ఎలా జరుగుతుందో అంత కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకోగలిగాము అంటే భగవంతుడు అనేది గుడిలో ఒక శిల్పం, ఒక రాయికి చేసి పెట్టి ఉన్నారు, అక్కడ వెళ్ళి నమస్కారం చేయడము అనేది తప్పే కాదు. నమస్కారం చేస్తున్నావు ఈ హృదయం దగ్గర పెట్టుకొని అంటే ఈ హృదయానికి నువ్వు మొట్టమొదటిగా నమస్కారం చేస్తున్నావు,
ప్రణామం చేస్తున్నావు అన్న విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు ఎంతో మంది మాస్టర్స్, వాళ్ళకు నేను ప్రణామం చేస్తున్నాను అంటే ఇక్కడ ఒక ఆత్మ, ఇంకొక ఆత్మ, అందరూ కలిశాము, మనం అందరూ ఏకత్వంలో ఉన్నాము అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడ దేవులాడేవాడే దేవుడు అని పత్రిజీ గారు చెప్పినప్పుడు ఈయన ఏంటో ఇలా చెప్తున్నారు అనేసి ఎప్పుడు నాలెడ్జ్ లేకున్నప్పుడు అనుకుంటూ ఉంటాం. అని ఆ నాలెడ్జ్ తీసుకున్న తర్వాత దేవుడెక్కడ అంటే ఆ దైవత్వాన్ని తెలుసుకున్న నేనే ఆ దేవుడిని, అందుకే నాకు ఇంతగా మార్పులు జరుగుతున్నాయి అనేది తెలుసుకున్నాను. ఆ దైవత్వ స్థితికి చేరాలి అంటే మనం ఏం చేయాలి అంటే ధ్యాన సాధన ద్వారా మన మనసుని శూన్యం చేసుకున్నప్పుడు, అంటే ఆలోచన రహిత స్థితి మై డియర్ ఫ్రెండ్స్, అనవసరమైన ఆలోచనలు లేకుండా ఉన్నప్పుడు మంచి మంచి ఆలోచనలు మనకు కావాలి. ఏ ఆలోచనలు మనకు లేకపోతే మన అభివృద్ధి, మన డెవలప్మెంట్ అనేది ఉండదు అని ఇక్కడ తెలుసుకోవాలి. ఆలోచనలు వద్దు అంటే అయ్యో నేను కూర్చున్నానే, నేను ఒక పిరమిడ్ కట్టాలి అన్న ఒక మంచి ఆలోచన, ఆ ఆలోచన వద్దు అంటే మనం ఎంత బుర్రలేని వాళ్ళము అని తెలుసుకోవచ్చు. నాకు ఒక ఆస్ట్రల్ ట్రావెల్ వద్దు అంటే ఆస్ట్రల్ ట్రావెల్ వెళ్ళాలి, వాళ్ళు తీసుకెళ్తున్నారంటే అక్కడ జ్ఞానాన్ని ఇవ్వడానికి మనల్ని తీసుకెళ్తున్నారు. ఆస్ట్రల్ ట్రావెల్ ఏంటో ఆస్ట్రల్ ట్రావెల్ అంటే అలా వెళ్ళిపోయి ఇలా రావడం కాదు. ఆస్ట్రల్ ట్రావెల్ అనేది నేను అన్ని లోకాలకి వెళ్ళి వచ్చానంటే ఆ లోకంలో ఉన్న జ్ఞానానికి నువ్వు కనెక్ట్ అయ్యి ఆ ఎనర్జీస్ నువ్వు పంచుతున్నావా, లేదు నీలో నువ్వే తన్మయత్వం పొందుతున్నావా అన్న ప్రశ్న అనేది కూడా ఇక్కడ వేసుకున్నప్పుడే సమాధానం దొరుకుతుంది. అందుకోసం ఆస్ట్రల్ ట్రావెల్ అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. పడుకున్నప్పుడు ప్రతి మనిషి పడుకుంటాం, ప్రతిరోజు మనం ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతూనే ఉంది. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్ జరిగినప్పుడు ఆ జ్ఞానాన్ని తీసుకొని రాగల శక్తి మనకు ఉంటుంది, ఆ జ్ఞానాన్ని పంచగల శక్తి మనకి ఉంది అన్న జ్ఞానం కూడా మనము పొందాలి. ఎప్పుడు పొందగలుగుతాము? ఆ అనుభవంతో మాత్రమే. ఆ సూక్ష్మ శరీర యానం ద్వారా ఆ అనుభవ జ్ఞానం పొందినప్పుడు అక్కడ తీసుకున్న అద్భుతమైన శక్తి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ శక్తి నా శరీరానికి, నా అభివృద్ధికి, నా ఆధ్యాత్మిక డెవలప్మెంట్కి మాత్రమే కాదు అన్న జ్ఞానం కూడా మనము తెలుసుకున్నప్పుడే ఈ శక్తిని పంచడానికి మనము ముందుకు వస్తాం. కూర్చున్నాము, ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాము, ఇక్కడ ఒక 20 మందో 50 మందో కూర్చుని ఉండవచ్చు. ఈ 50 మందే జ్ఞానాన్ని తీసుకుంటున్నారా అంటే 50 మంది మాత్రమే కాదు, 50 లక్షల మంది జ్ఞానాన్ని తీసుకోవడానికి సిద్ధమయ్యారు. కాబట్టి పత్రిజీ గారు పిఎంసి అనే దాన్ని రావాలి, చెప్పాలి. మీరు జ్ఞానాన్ని పంచినప్పుడే అందరికీ అందుతుంది అని చెప్పినప్పుడు అప్పుడు కూడా తెలియలేదు. కానీ ఈ జ్ఞానాన్ని పంచుతున్నప్పుడు ఏ లోకాలలో ఉన్న మాస్టర్స్ అంతా వినడానికి సిద్ధమై ఇక్కడ ఉన్నారు. ఆ ఎనర్జీస్ తో మనం మాట్లాడుతున్నాము. మన లోపల ఉన్న అద్భుతమైన శక్తి ఇక్కడ పనిచేస్తుంది అన్న జ్ఞానం పొందాలి అంటే ధ్యాన సాధన, ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఆ ప్రాక్టీస్ సాధన చేసే వరకు, జ్ఞానం పొందే వరకు నేను నోరు తెరవకూడదు అని మొట్టమొదటిగా ధ్యాన సాధన చేస్తున్నప్పుడు నాకు నేనే నిర్ణయించుకున్నాను. ఎందుకంటే ఆచరణలో పెట్టలేని జ్ఞానము నేను ఇంకొకరికి పంచితే అది వాళ్ళకు ఎలా అందుతుంది? నేను ఎప్పుడైతే సాధన చేసి ఆ జ్ఞానాన్ని పొంది
ఆచరణలో తీసుకొని వచ్చినప్పుడే, నేను పంచుతున్నప్పుడు ఆ ఎనర్జీ సిస్టమ్ ఎంతగా మారుతున్నది అనేది ఆచరణ ద్వారా మాత్రమే నేను తెలుసుకోగలిగాను. ఎన్నో అనుభవంలో మనము ఎంతో రాసుకుంటూ ఉంటాము, అనుభవాల్ని పొందుతూనే ఉంటాము. కానీ అనుభవంలో ఉన్న జ్ఞానాన్ని కూర్చొని ఆలోచించాము అంటే ఎంత అద్భుతమైన జ్ఞానం. ఒక సాధారణమైన గృహిణికి, పల్లెలలో ఉన్న ఒక ఏమీ తెలియని పల్లె ప్రజలకు ఇంత జ్ఞానాన్ని వాళ్ళు తీసుకొని పంచుతున్నారు అంటే ఈ జన్మ ఎన్ని జన్మల పుణ్య ఫలమో ఈ జన్మలో కూర్చొని, ఈ పిఎంసిలో కూర్చొని మనము మాట్లాడుతూ పంచుతున్నాము అంటే ఇది ఎంతో మందికి. పిఎంసి అనేది ఒక యూనివర్స్. ఆ యూనివర్స్ లో మనము పని చేస్తున్నాము, ఒక మాట మాట్లాడుతున్నాము అంటే ఇది ఏ మారుమూల, ఏ అండమాన్లో ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరికీ చేరగలుగుతుంది. అంటే పంచడానికి సిద్ధమవ్వాలి అంటే ఆచరణలో తీసుకొని వచ్చి పంచినప్పుడు ఇప్పుడు జరుగుతుంది మాస్టర్స్. ఇప్పుడు నేను పంచుతున్నప్పుడు నా లోపల నుంచి ఈ ఎనర్జీస్ ఈ భూమాతకు అంతగా వెళ్ళడాన్ని, ఈ యూనివర్స్ లో మాత్రమే కదా, లోకాలకి మనం శక్తిని పంచగలము అనే నమ్మకం మనకు ఉంది అంటే ధ్యాన సాధన పత్రిజీ గారు 3 గంటల సేపు కాదు, నువ్వు కూర్చోవడమే నీ బాధ్యత. ఏమి జరుగుతుందో నీకు అవసరం లేదు, నీ ద్వారా జరగబడేది జరుగుతుంది అని పత్రిజీ గారు చెప్పినప్పుడు ఏమో అనేసి అనుకున్నాను. కానీ ఇంత శక్తిని మన ద్వారా పంచగలుగుతున్నాము, దైవత్వంలో ఉన్నాము మనమందరము అని తెలుసుకున్నప్పుడు ఆహా, ఈ దైవత్వాన్ని తీసుకొని రావడానికి ఒక 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టపడి ఉండొచ్చు. కానీ ఈ సక్సెస్ ని మనము తీసుకొని వచ్చాము అంటే ఇది వసుదైక కుటుంబంలో, ఇది పత్రిజీ గారిదే. క్రెడిట్స్ గోస్ టు, ఎందుకంటే శ్వాస ప్రతి ఒక్కరికి ఉంది. ఇప్పుడు కూడా మిలియన్స్ ఆఫ్ ద పీపుల్ కి శ్వాస ఉంది. కానీ దీంట్లో శ్వాసని గమనించే వాళ్ళు ఎంతమంది గమనిస్తున్నారు అంటే మనం ఈ వసుదైక కుటుంబం పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అంటే సామాన్యమైన వాళ్ళు ఎంత గ్రేట్ మాస్టర్స్ అనేది అర్థం చేసుకోగలుగుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఆయన పిరమిడ్స్ కట్టేసేయండి, మీకు ఇంకొక జన్మ లేదంటే ఏమో మనం పిరమిడ్స్ కడతాం, దాని ద్వారా ఏం ఎనర్జీస్ పాస్ అవుతుందో మనకు అవసరం లేదు, మన ఇంటి పైన పిరమిడ్ కట్టేస్తాము అనేసి పిరమిడ్స్ కట్టేస్తున్నాం. దాని ద్వారా జరిగే అద్భుతమైన మార్పులు మనకు 5% కూడా తెలియదు. ఈ 5% తెలిసిన నాలెడ్జ్ కి ఇన్ని పిరమిడ్స్ కడుతున్నాము అంటే 100% మనకు తెలిసింది అంటే ప్రపంచమంతా ఇండ్లన్నీ కూడా పిరమిడ్స్ తోనే ఈ భూమి పైన ఉండిపోతాయి. తెలిసిన 5% నాలెడ్జ్ కి ఇంత ఆనందపడుతున్నాము అంటే మన డిఎన్ఏలో 12 డిఎన్ఏ యాక్టివేషన్ అయిపోయింది అంటే మన స్థితి ఎలా ఉంటుంది అని ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఊహించాము అంటే ఆ స్థితిని వర్ణించలేము మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసమే గురువు గారు చెప్తున్నప్పుడు మొట్టమొదటిగా అసలు అర్థమయ్యేది కాదు. అయినా ఇప్పుడు వచ్చే మాస్టర్స్ గురువు గారు లేకపోయినా ఆయన చెప్పిన జ్ఞానము, పిరమిడ్ మాస్టర్స్ చెప్పే జ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళందరూ ధ్యానం చేస్తూ, స్వాధ్యాయాలు చేస్తూ వాళ్ళ జ్ఞానాన్ని పంచుతున్నారే, వాళ్ళందరూ రియల్లీ గ్రేట్ మాస్టర్స్ మై డియర్ ఫ్రెండ్స్. గురువు గారితో ప్రయాణం చేసి, తల్లిదండ్రితో ప్రయాణం చేసి మనము గొప్ప మార్పులను తీసుకొని వచ్చాము. కానీ మనం ఒక ఉదాహరణగా, ఒక ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఇంతమంది మాస్టర్స్ ని పిరమిడ్ మాస్టర్స్ చేస్తున్నారు అంటే ఈ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా శతకోటి ఆత్మ ప్రణామాలను తెలియచేయాలి. ఎందుకంటే ఎంత బాగా ఈ రోడ్ ని వేశారు అంటే నడవండర్రా మీరందరూ ఈ రెడ్ కార్పెట్ పైన అని చెప్పేసి ఈ కొత్తగా వచ్చే మాస్టర్స్ అందరికి మీరు ఏమి కష్టపడక్కర్లేదు, మీరు పిఎంసిలో వచ్చే జ్ఞానాన్ని
మాస్టర్స్ ఇచ్చే జ్ఞానాన్ని తీసుకుని ఆ రెడ్ కార్పెట్ పైన నడుస్తూ మీ థర్డ్ ఐని ఓపెన్ చేసుకోండి, మీ ఆస్ట్రల్ ట్రావెల్ చేయండి, మీరు సుఖంగా ఉండండి అని చెప్పగలుగుతున్నారు అంటే మనమందరము కూడా ఫౌండేషన్ లో స్ట్రాంగ్ గా ఉండి ఆచరణ చేస్తున్నాం కాబట్టి ఆ మాస్టర్స్ అందరూ ఇప్పుడు సుఖంగా నడవగలుగుతున్నారు. తల్లి తండ్రి సంపాదించిన డబ్బులతో పిల్లలందరూ ఎంత సుఖంగా లగ్జూరీగా ప్రాపంచికంగా జీవిస్తారో అలా ఆధ్యాత్మికంగా ఫ్యూచర్ కి మనం అందరూ ఇప్పుడు ప్రజెంట్ మూమెంట్ కి మనం అందరము చేస్తున్నాము అంటే ఇంత గొప్ప కార్యక్రమాలను పత్రిజీ గారు మన దగ్గర చేయిస్తున్నారు అంటే మనం ఎంత గ్రేట్ అని ఐఎమ్ అప్రిషియేట్ ఫర్ మై సెల్ఫ్. ఎప్పుడైతే మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోగలుగుతామో మనం ఇంకా ముందుకు చెయ్యాలి అన్న ఆలోచన వస్తుంది. అందుకోసం ఇప్పుడు వచ్చే మాస్టర్స్ ఏమీ లేదు, మీరు హాయిగా ధ్యాన సాధన చేసుకోండి. పుస్తకాలు ఎన్ని పుస్తకాలు పత్రిజీ గారు చెప్తూ ఉంటారు, ఆ పుస్తకాలు చిన్న చిన్న పుస్తకాలు చదవండి. తులసీదళం అనే పుస్తకం చదవండి, మీ జన్మ ధన్యం అయిపోతుంది. ఎన్ని కాన్సెప్ట్స్ తులసీదళంలో ఉన్నాయి అంటే ఆ తులసీదళం ఒక బుక్ చదివేసి 170 days 300 days మనం క్లాసెస్ చెప్పుకోవచ్చు. క్లాసెస్ చెప్పడం ముఖ్యమే మై డియర్ ఫ్రెండ్స్, కానీ మన లోపల ఎంత మార్పులు వచ్చాయి, ఆ జ్ఞానాన్ని బాగా అందించగలుగుతున్నామా? 4 సార్లు మన లోపల మనము కూర్చొనేసి ప్రాక్టీస్ చేసేసి దాన్ని చెప్పినప్పుడు ఎంతో మందికి మార్పులు వస్తాయి. ఈరోజు కూర్చున్నప్పుడు ఏం చెప్పాలి అనేసి అనుకున్నాను. సరే ఏది చెప్పిస్తే అది కూర్చుంటాము, మన అనుభవమే జ్ఞానం అంటాం కదా, కూర్చుందాము, చెప్తూ ఉంటాము మనం, అదే వస్తూ ఉంటుంది అనే నమ్మకం. పత్రిజీ గారు చెప్తారు కదా, బుక్ చూస్తూ చెప్పావంటే ఆ ఎనర్జీ సిస్టానికి నువ్వు కనెక్ట్ అవుతావు, కానీ నీ లోపల ఉన్న ఆ ఎనర్జీని, నీలో ఉన్న ఆ ట్రూత్ ని నువ్వు బయటికి తీసుకొని రావాలి అంటే నువ్వు తీసుకున్న జ్ఞానం అంతా నువ్వు చూడకుండా చెప్పినప్పుడు అది వచ్చేస్తుంది అని పత్రిజీ గారు చెప్తూ ఉంటారు. కానీ ఒక్కొక్కసారి అవసరం ఉంటే మనం పాయింట్స్ రాసుకొని చెప్పడంలో తప్పే లేదు మై డియర్ ఫ్రెండ్స్. మన జ్ఞానాన్ని మనం డెవలప్ చేసుకోవాలి అంటే ఒక్కొక్కసారి చూసి చదువుకోవడంలో చెప్పడంలో తప్పులేదు. ఏ విషయాన్నైనా కూడా అనుభవమే జ్ఞానం అనేసి ఒక థర్డ్ ఐ విజన్స్ ఒకసారి అయితే ఒక పిల్లో పిరమిడ్స్ గురించి ఒక అద్భుతమైన ఒక ఎక్స్పీరియన్స్. పిరమిడ్ ఇంట్లో పైన కట్టుకున్నాను. సరే పిల్లో పిరమిడ్స్ చాలా ఎనర్జీస్ గా ఉంటుంది కదా అనేసి ధ్యాన మహాచక్రాలు ఒక మేడం చెప్పడం జరిగింది. సరే మనం పిరమిడే కట్టాం కదా, సరే పిల్లో పిరమిడ్ తీసుకొని ట్రై చేస్తాము అనేసి అనుకున్నాను. నేను ఆ పిల్లో పిరమిడ్ ని జస్ట్ నా ఒళ్ళో పెట్టుకునేసి ధ్యానం చేయడం మొదలు పెట్టాను. 2 గంటలు ధ్యానం చేసే నేను ఆ రోజు 4 గంటల సేపు ధ్యానం చేస్తూ ఆస్ట్రల్ ట్రావెల్ ఎంతో సులభంగా చేయగలిగాను. అప్పుడు అనిపించింది ఈ రకరకాల పిరమిడ్స్ అంతా ఎందుకు అనే ప్రశ్న ఉండేది. ఒక పిరమిడ్ చాలు కదా అని. కానీ ఈ పిల్లో పిరమిడ్ మనము ఎక్కడ ట్రావెల్ చేసినా కూడా మనం తీసుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు. దాని ద్వారా చాలా సులభంగా నేను ఆస్ట్రల్ ట్రావెల్స్ చేసేదాన్ని. అప్పుడప్పుడు తీసుకుని దాన్ని యూజ్ చేసుకుంటూనే ఉండేదాన్ని. నా సోఫాలో అది అలాగే పెట్టుకొని ఉంటాను. నేను బ్యాక్ లో కూర్చొని సపోర్ట్ ఊరికి అలా కూర్చొని పుస్తకాలు చదివేప్పుడు కూడా అది బ్యాక్ లో ఉంటుంది నాకు పిల్లో పిరమిడ్ అనేది. ఒకసారి చాలా బాగుంది, అందరికీ నేను పిల్లో పిరమిడ్ గురించి చెప్పినప్పుడు మేడం మాకు కూడా కావాలి అన్నారు. సరే ఒక 40 పిల్లో పిరమిడ్స్ తెప్పించాను. అప్పుడు మాస్టర్స్ అందరూ వచ్చి ఉన్నారు, ధ్యానం కూర్చోవాలి మేడం అంటే ఆ పిల్లో పిరమిడ్స్ అంతా మన పిరమిడ్ లో స్ప్రెడ్ చేయండి, నేను వస్తాను అని చెప్పాను. అందరూ పిల్లో పిరమిడ్స్ స్ప్రెడ్ చేసేసి వాళ్ళు ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను సరే అందరూ ధ్యానంలో కూర్చున్నారు కదా అనేసి నేను ధ్యానంలో వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న కాసేపటికంతా వీరబ్రహ్మేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి రావాలంటే ఆ బ్రహ్మనే, వీరబ్రహ్మేంద్ర స్వామి చైతన్యంతో కనెక్ట్ అయ్యాను, వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చేశారు అని చెప్పేసి కొన్ని మాటలు నా నోటి ద్వారా రావడం జరిగింది. అంటే పిల్లో పిరమిడ్సే కదా, ఐ పిరమిడే కదా, నీ పిరమిడ్సే కదా అనేసి మనం అనుకుంటూ ఉంటాం. ఒక చిన్న పిరమిడే కదా, వాటర్ పైన పెట్టాము అదేం పనిచేస్తుందా అనేసి అనిపిస్తుంది. కానీ దాని ఎక్స్పెరిమెంట్ ఎప్పుడైతే మనము చేసి చూస్తామో అప్పుడే దాని రిజల్ట్స్ తెలుస్తుంది.
అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి చైతన్యంతో కనెక్ట్ అయ్యాను అంటే ఒక మాస్టర్ ఎంత ఎనర్జీ సిస్టమ్ లో ఉంటే వీరబ్రహ్మేంద్ర స్వామితోటి ఆ చైతన్యంతో మనం కనెక్ట్ అవ్వగలము. ఆలోచించండి మాస్టర్స్. బ్రహ్మం గారు అంటే జరగబోయేదంతా రాసే మహానుభావుడు. నాకు కూడా జరగబోయేది ఒక 2 సార్లు కనిపించింది. ఇలా చనిపోతారు అనే విషయం ఒక 2 సార్లు నేను చూశాను. అది అలాగే వితిన్ 2 months లో ఒకటి జరిగింది. ఒకసారి అయితే ఒక 15 days లో జరిగిపోయింది. అంటే జరగబోయేది కూడా మనకు కనిపిస్తుంది. అప్పుడు మనం ఎవరు? మనం వీరబ్రహ్మేంద్ర స్వామి కదా. జరగబోయేది మనకు తెలుస్తుంది కదా. అంటే వీరబ్రహ్మేంద్ర స్వామి సపరేట్ గా ఉన్నారు. అప్పుడు ఆ చైతన్యంతో పిరమిడ్ మాస్టర్స్ కనెక్ట్ అయ్యి జరగబోయేదంతా కూడా చెప్తున్నారు. ఇలా ఎంతో మంది మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ జరగబోయేటివన్నీ చూస్తూ ఉన్నారు. సరే, మనకి ఎంత శక్తి సారీ ఒక్కొక్కసారి అనుకుంటూ ఉండేదాన్ని, మనకి ఎంత శక్తి ఉంది, అసలు ఎనర్జీస్ మనకి చాలా ఉందా ఏమి అనేసి. ఆస్ట్రల్ మాస్టర్స్ కనెక్టివిటీ ఎలా జరిగేది తెలుసా? నేను వంట చేస్తూ ఉంటాను, హై ఎనర్జీ సిస్టమ్, ఆస్ట్రల్ మాస్టర్స్ కనెక్టివిటీ వస్తుంది. ఏంటయ్యా నన్ను వంట కూడా చేయనిచ్చావా నువ్వు అనేసి ఆఫ్ చేసి ఒక 5 minutes మెడిటేషన్ చేసి మళ్ళీ కుకింగ్ స్టార్ట్ చేసేదాన్ని. అప్పుడు పతి సార్ని ఒకసారి అడిగాను, ఏంటి సార్ ఇలా మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అనేసి. అంటే అంత హై ఎనర్జీ సిస్టమ్తో కనెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు. వంట చేసేప్పుడు కానీ ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా మైండ్ వచ్చేసి ఎంటీగానే ఉంటుంది. అంటే ఇక్కడ శూన్యం చేశాము అంటే ఏ చైతన్యంతో అయినా కూడా కనెక్ట్ అయిపోవచ్చు. మీరంతే మేడం, మీరు మీ ఎనర్జీని పంచడానికి మీరు వచ్చారు అంతే. గురువుగారు అలాగే చెప్తారు, ఒకే ఒక వాక్యం, మీరు అంతే మేడం, మీరు ఎనర్జీ మాస్టర్, మీరు ఎనర్జీ పంచడానికి వచ్చారు. ఇలా ఎంత సులభంగా ఆస్ట్రల్ మాస్టర్స్ తోటి, ఆ చైతన్యం తోటి కనెక్ట్ అవుతున్నామా అనేసి అంటే, ఒక పిరమిడ్ కట్టిన తర్వాత చాలా మిరాకిల్స్ మై డియర్ ఫ్రెండ్స్. పిరమిడ్ కడితే జరుగుతుందా అనేసి అనిపిస్తుంది. పిరమిడ్ కట్టి నైట్ మేము నవరాత్రుల్లో మెడిటేషన్ చేసేవాళ్ళం. నేను కింద పిల్లలు అంటే కొంతమంది మాస్టర్స్ వాళ్ళు చిన్న 25-30 years అమ్మాయిలంతా ఆఫీస్ నుంచి ఇక్కడికే వచ్చేయండిరా డైరెక్ట్ గా, నేను ఇక్కడ డిన్నర్ చేసేసి మనం పైన మెడిటేషన్ లో కూర్చుంటాం అనేసి వాళ్ళందరూ వచ్చేవాడు. వచ్చి ఇక్కడ ఇంకా అన్నం పెడుతూ ఉంటాను, మేమంతా అక్కడ వెయిట్ చేస్తున్నాము అంటారు మాస్టర్స్. తొందరగా ఫినిష్ చేయండి, అక్కడ మాస్టర్స్ వెయిటింగ్ మన కోసం. మన కోసము హయ్యర్ మాస్టర్స్ వెయిటింగ్. ఇక్కడ చూడండి, వాళ్ళ కోసం మనం వెయిట్ చేయడం లేదు. ఒక స్థితి వచ్చింది, పిరమిడ్ కట్టాము అంటే మన కోసం హయ్యర్ మాస్టర్స్ వెయిట్ చేస్తున్నారు. వెంటనే గబగబా తినేసి కూర్చుంటే, అలా లైట్ ఆఫ్ చేసి ఇలా కూర్చుంటామో లేదా మాస్టర్స్ తోటి కనెక్ట్. ఎనర్జీ సిస్టమ్, స్మెల్, ఎంత స్మెల్ తెలుసు కదా, మాస్టర్స్ వస్తారంటే అంత వాసన, సుగంధ ద్రవ్యాలతోటి నిండిపోతుంది అక్కడ. అంటే పిరమిడ్స్, మన ఇంటి పైన ఇంత పిరమిడ్ కడితేనే ఇంత ఎనర్జీస్ అంటే, ఇంకా మహేశ్వర మహా పిరమిడ్, మన పిరమిడ్ వ్యాలీ, వశిష్ఠ గౌతమ్, ఈ పక్క కోటాల, ఇలాంటి ఎన్నో పిరమిడ్స్ లో అంటే ఎంత ఎనర్జీ ఉంటుంది. ఒక్కొక్క పిరమిడ్, ఇక్కడ మాస్టర్స్ మనం పిరమిడ్ కట్టాము అంటే అన్ని పిరమిడ్స్ ఎనర్జీ సిస్టము ఒకటవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు మనం ఇక్కడ ఎంతకెంతకు ప్యూర్ అవుతూ ఉంటామో మన పిరమిడ్ ఎనర్జీస్ మారిపోతాయి. అంటే ఆ పిరమిడ్ ఎలా ఉందంటే, నేను ఎలా ఉన్నానో నా పిరమిడ్ అలాగే ఉంది అని చెప్తూ ఉంటాను. అంత ఎనర్జీ. ఎంతో మంది దాంట్లో వచ్చేసి వెజిటేరియన్ గా మారిన వాళ్ళు, వాళ్ళకి వాళ్ళు హీల్ చేసుకున్న వాళ్ళు, అద్భుతంగా జరుగుతూ ఉంది. పిరమిడ్స్ అంటే ఏదో సామాన్యం అనేసి అనుకుంటూ ఉంటాం. ప్రతి విషయము పత్రిజీ గారు ఇచ్చినది సామాన్యమైన విషయం కాదు. పత్రిజీ గారు ఇచ్చినది ధ్యానము అనేసి, ధ్యాన నవరత్నాలు, జ్ఞాన నవరత్నాలు అని మనకి ఇచ్చేశారు. ఒక ధ్యాన సాధన చేస్తే చాలయ్యా, నువ్వేమైనా సాధించుకోవచ్చు, నువ్వు ప్రాపంచికంగా ఏదైనా సాధించవచ్చు, అంటే మనము బాగా ధ్యానం చేస్తామనేసి ప్రాపంచికంగా సాధించవచ్చు అని చెప్పారు.
ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు తెలిసింది ప్రాపంచికం ఏముంది వదిలి హాయిగా మనం ఇంత డెవలప్ అవుతూ ఇంకొకరు ఆనందం ఇస్తారు అనేసి ఎదురు చూసాము. నా భర్త ఇస్తారు, నా పిల్లలు ఇస్తారు. వాళ్ళు ఎంతసేపు అండి ఇస్తారు? కాసేపు ఇస్తారు. తర్వాత ఎవరితోటి ఎవరుంటారు? మనతోటి మనమే ఉంటాం. ఆ ఆనందాన్ని పొందుతున్నప్పుడు వావ్! ఇంతకంటే ఆనందం ఇంకెక్కడ దొరుకుతుంది అనేసి అనిపిస్తుంది. ప్రాపంచికంగా ఒక గిఫ్ట్ ఇస్తారు. బర్త్‌డేకి ఒక కేక్ ఇస్తారు. ఒకటి ఏదైనా తెచ్చిస్తారు. లేదు కొన్ని రోజులు ఊర్లకి తీసుకెళ్తారు. అబ్బా! చాలా బాగుంది. అంతటితోటి అయిపోయింది. కానీ ప్రతి నిత్యము ఈ పొందే ఆనందం ఉందే వర్ణించలేం. భగవంతుడు ఎలా ఉంటాడు? ఎప్పుడూ ఆనంద స్థితిలోనే ఉంటాడు దేవుడు అనేవాడు. అలాంటి దేవుళ్ళే పిరమిడ్ మాస్టర్స్. ఆ ఆనంద స్థితిని ఎప్పుడూ నిత్యము పొందుతూ ఉంటారు కాబట్టే వాళ్ళే పిరమిడ్ మాస్టర్స్. కానీ నిజంగా పత్రిజీ గారు చెప్పిన మాటలు మనం అంత దైవమా? మనలో అంత దైవత్వ స్థితి ఉందా? మనం అది తెచ్చుకోగలమా? అన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానమే పిరమిడ్ మాస్టర్స్ అండ్ పిఎంసి. పిఎంసిలో ఇచ్చే జ్ఞానము ఈ జీవితం కాదు. ఇంకా కొన్ని జన్మలు తీసుకుంటే కూడా వినేదానికి చాలదు మై డియర్ ఫ్రెండ్స్. అంత జ్ఞానాన్ని ఇస్తుంది పిఎంసి. ఓహ్ మై గాడ్! ఏమిటిది? అసలు ఏం జరుగుతుంది? అసలు భూమి పైన జరిగే ఒక మిరాకిల్ ఏమిటి అంటే పిఎంసిలో ఇచ్చే జ్ఞానం. పిఎంసిలో ఎవరు జ్ఞానాన్ని ఇస్తున్నారు? పిరమిడ్ మాస్టర్స్ జ్ఞానాన్ని ఇస్తున్నారు. చూడండి పిఎంసిలో కూర్చున్నదే పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్‌లో పిఎంసికి జ్ఞానాన్ని ఇచ్చేది పిరమిడ్ మాస్టర్స్. దీనికంతా మూల కారణం ఎవరు? ఆ మహానుభావుడు పత్రిజీ గారు. అంటే అన్నిటికీ మూల కారణం గురువు గారు. నిజంగా. ఇలా ఎంత హాయి అందుకోసమే చెప్తూ ఉంటారు తాపత్రయం ఉండాలి. ఎన్నో తాపత్రయాలు మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి. తాపత్రయం అనేది ఆధ్యాత్మిక తాపత్రయం అనేసి పత్రిజీ గారు ఒక చిన్న కాన్సెప్ట్ ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక తాపం అనేసి 3 తాపాలిచ్చారు. ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపం అనేసి 3 తాపాల గురించి ఇచ్చారు. ఎన్నో ఉంటాయి ఫ్రెండ్స్. దాంట్లో వచ్చేసి ఎలా ఉంటుందంటే తులసి చెట్టు మన దగ్గర ఉండేసి పూర్తిగా పూచి ఆ వాసన ఎలా గుబాళిస్తుంటుందో అలా ఉంటుంది తులసి దళం పుస్తకం అనేది. చదువుతున్నప్పుడు అబ్బా! ఎంత బాగుంది కదా! మనం ఎంత బాగా చెప్పొచ్చు కదా! ఎంత బాగా అర్థం చేసుకోవచ్చు కదా! ఈ 3 తాపత్రయము ఒకే ఒక పేజీలో ఇచ్చారు. ఊరికే ఆ తాపత్రయం గురించి చెబితే మనకేం అర్థం కాదు. మనకి ఏ తాపత్రయం ఉంటుంది? మనకెప్పుడు చూసినా మనిషిలో కామ, క్రోధ, మోహ, మదమాత్సర్యాలు అని మనం చెప్తూ ఉంటాం. ఇవి అన్నీనే మనిషిని మనిషిగా జీవింపజేస్తుంది. ఒక ఈర్ష్య వచ్చిందనుకోండి, ఇప్పుడేమి పోటీతత్వం. నువ్వు చేసావా? నేను ఇంకొక 4 క్లాసులు చెప్తాను. నువ్వు ఇంకా బాగా చెప్పావా? ఎక్కడ ఉండాలి తాపత్రయం అంటే మంచి దాంట్లో మనకు తాపత్రయం ఉండాలి. ఇంకా నాలెడ్జ్‌ని పెంచుకోవాలి అనే తాపత్రయం ఉండాలి. కానీ ఆధ్యాత్మిక తాపం వచ్చేసి ఇప్పుడు వచ్చే మాస్టర్స్ మనలో ఉన్న కోపం, మనలో ఉన్న ద్వేషం, రాగద్వేషాలు అంటాం కదా! ఇవి అన్నీ ఉంటుంది. ప్రతి మనిషికి ఉంటుంది. కానీ దానిని మన ధ్యాన సాధన ద్వారా తగ్గించుకుంటూ వచ్చాము అంటే, మన ఈ ఆధ్యాత్మిక తాపం నుంచి బయటికి రావచ్చు. ఇది ఎవరో తగ్గించరు. ఈ కోపం వచ్చేసి ఎవరైనా మనల్ని అన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవుతాం. ఎందుకు రియాక్ట్ అవుతాము? మనల్ని అన్నారే అన్న కోపం మనకొస్తుంది. కానీ అక్కడ మనం కొంచెం సహనం అనేది మనం పెట్టుకున్నాము అంటే కొంచెం సేపు వాళ్ళు అన్న వెంటనే రిప్లై చేయకుండా వెయిట్ చేసి సమాధానం చెప్పాము అంటే ఆ కోపము ఆ క్షణాలలో మనకు తగ్గిపోతుంది. అందుకోసము కోపం అనేది మనిషికి సహజ స్థితి. కానీ దానిని మనం ఎలా పెట్టుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి అంటే మళ్ళీ ధ్యాన సాధననే ఫ్రెండ్స్. ఇలా వింటూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్న రాగద్వేషాలని అన్నిటిని కోరికలను తగ్గించుకోవాలి. కోరిక ఉండకూడదు అని చెప్పట్లేదు. కోరిక తగ్గించుకోవాలి.
ఏ కోరిక ఉండాలి అంటే ధ్యానం చెయ్యాలి అన్న కోరిక ఉండాలి. పుస్తకాలు చదివి ఆ జ్ఞానాన్ని సంపాదించాలి అన్న కోరిక ఉండాలి. సజ్జన సాంగత్యం చేసి ఆ నాలెడ్జ్‌ని తీసుకొని మన లోపల మార్పులు చేసుకోవాలి అన్న కోరికలు ఉండాలి. మనకు 2000 ఉంటే 5000 రూపాయల చీర కావాలి అన్న కోరిక ఉండకూడదు. ఏ ఇల్లు ఉందో దాన్ని స్వర్గంగా మార్చుకోవాలి. దాన్ని సత్యలోకంగా మార్చుకోవాలి. నా ఇల్లు దరిద్రంగా ఉందంటే నువ్వు నీట్‌గా పెట్టుకో. నీ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంటే, అబ్బా! శుభ్రమైన ఇల్లు చూసినప్పుడు ఎంత చిన్న ఇల్లు ఉంది, ఎంత శుభ్రంగా ఉంది అనేసి అనుకుంటారు. శుభ్రంగా పెట్టుకోవాలి అన్న కోరిక ఉండాలి. నాకు పెద్ద ఇల్లు ఉండాలి అన్న కోరిక కాదు ఉండాల్సింది. ఒక్కొక్కసారి కారులో వెళ్తూ ఉంటాం. నాకెంత సంతోషం తెలిసినా కారులో వెళ్తూ ఉంటే ఎవరైనా సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆహా! సైకిల్ తొక్కుతూ వెళ్తూ ఉంటే మనము పొల్యూషన్ లేకుండా చేయవచ్చు కదా! ప్రతి ఇంటికి ఒక కారు, ఒక సెల్ ఫోను, ఖచ్చితంగా ఒక సైకిల్ ఉంది అంటే ప్రతి ఒక్కరు జిమ్‌లో వెళ్లి ఎక్సర్‌సైజ్ చేయక్కర్లేదు. నువ్వు వెళ్ళే చోట ఆ సైకిల్‌లో వెళ్లి ఏదైతే కావాలో దగ్గర ఉన్న దానికైనా ఆ సైకిల్‌లో వెళ్లి తెచ్చుకున్నావు అంటే అక్కడ పొల్యూషన్‌ని మనం వచ్చేసి కంట్రోల్ చేయొచ్చు కదా! ఇలాంటి కోరికలుండాలి. నాకు సైకిల్ రాదు. లేకపోతే నేను సైకిల్ తొక్కుతూ వెళ్ళిపోయేదాన్ని. సైకిల్ తొక్కాలి అన్న కోరిక ఉండాలి. నాకు కారు కావాలి. నాకు బెంజ్ ఉంటే ఇంక నాకు కారు పేర్లు కూడా తెలీదు. ఇంకేదో కార్లు కావాలి అనేసి ఆశపడకు. ఉండే కారుతో తృప్తి పడు. సైకిల్ తొక్కాలి అనే కోరిక పెట్టుకో. ఆ సైకిల్ తొక్కుతున్నప్పుడు ఎంత బాగుంటుంది అని అనుభవించి చూడు. ఎంత ఎక్సర్‌సైజ్ తిన్నదంతా బర్న్ అయిపోతుంది. ఇంకో ఎక్సర్‌సైజ్ చెయ్యక్కర్లేదు. జిమ్ ఇంట్లో కూర్చొనేసి ట్రెడ్‌మిల్‌లో ఒక సైకిల్ చేయక్కర్లేదు. అంటే ఆ అది ఆనందపడుతుంది మన శరీరం కూడా. ఇలాంటి కోరికలు ఉండాలి కానీ, ఆమె ఏదో నగలు వేసుకునేసరికి నాకు కావాలి. అవసరం లేదు. సింపుల్‌గా ఉండు. నీ ధ్యానం చేసి తెచ్చుకున్నావు అంటే నీ మొహంలో వచ్చే ఆ గ్లో చెప్పలేం. పత్రిజీ గారిని చూడండి. ఆయన ఏమైనా వేసుకుంటారా? తెల్ల గడ్డం పెట్టుకున్నారు. తెల్ల వెంట్రుకలుంటాయి. ఎలా ఉంటారు? వెలిగిపోతూ ఉంటారు. ఎప్పుడు చూసినా వెలుగుతుంటారు. ఎలా వెలుగుతున్నారు? ఆయనలో ఉన్న ఆ దైవత్వం, ఆ భగవంతుడే, ఆ బ్రహ్మనే కాబట్టి అలా వెలుగుతూ ఉంటాడు. ఎవరైనా డ్రెస్ ఇస్తే ఇందా తీసుకో అని చెప్పేసి ఎక్కువ ఉంటే పక్కన వాళ్ళకి ఇచ్చేస్తారు. డబ్బులిస్తే ఒకసారి సార్ ఏమన్నారంటే డబ్బులిచ్చి పాకెట్‌లో పెట్టుకోవాలనా అనేసి అన్నారు. ఇట్లా మళ్ళీ వచ్చేసి ఇచ్చేస్తానని చూసి పక్కన తీసుకోనా అనేసి ఒక విలేజ్ అతను కొటాలలో డబ్బులు ఇస్తుంటే నేను పక్కనే ఉన్నా తీసుకోవాలా అన్నారు. సార్ అంతగా ఇస్తున్నారు తీసుకోండి సార్ వాళ్ళు ప్రేమతో ఇస్తున్నారు. తీసుకొనేసి వెంటనే పక్కన వాళ్ళకి ఇస్తారు. ఎందుకు ఇస్తారు? పంచడం నేర్పిస్తున్నారు అక్కడ. గురువు దగ్గర ఏం నేర్చుకుంటున్నాం? ఏది ఉన్నా నీ దగ్గర పంచేసి. పంచావంటే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. డబ్బుల్లా ఒక కోట్లు కోట్లు లోపల ఉన్నాయనుకోండి టెన్షన్‌తో ఉంటాము ఇంట్లో. ఏమి ఉండదనుకో హాయిగా మనకు కావాల్సినంత ఉందనుకో, అబ్బా! హ్యాపీగా ఉన్నాను నేను అనేసి అనిపిస్తుంది. కానీ అవసరానికి కావాలి. ఎప్పుడు కావాలి? నేనెప్పుడు అడుగుతూ ఉంటాను. నాకు పిరమిడ్‌లు కట్టేదానికి కావాలి. అన్నదానానికి ఇచ్చేదానికి కావాలి. ఎప్పుడు అంత ఇస్తే చాలు ఆ సమయంలో. మళ్ళీ ఇచ్చేసి నేను హాయిగా ఉండిపోతాను. అలా కోరికలు ఉండాలి ఫ్రెండ్స్. అన్నదానానికి ఇవ్వాలి, పిరమిడ్‌లు కట్టాలి, ధ్యాన సాధన చేయాలి, స్వాధ్యాయం సైకిల్ తొక్కాలి. ఎవరికైనా సైకిల్ వస్తే ఎప్పుడో ఒక సైకిల్ కొనుక్కోండి. ఎవరికైనా డబ్బు లేదంటే నేను పంపిస్తాను కావాలంటే. సైకిల్ తొక్కండి. అంటే ఇలాంటి కోరికలు తీసుకొని రావాలి మనం. ఈ ద్వేషాలు, కోపాలు, ఈర్ష్యలు అన్నీ తగ్గాలి అంటే మనం ఇలాంటి కోరికలు పెట్టుకున్నప్పుడు మనలో ఆధ్యాత్మిక తాపం అనేది వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. ఆధ్యాత్మిక తాపం పోవాలి. నాకు కోపం పోవాలి. కోపానికి ఒక కౌన్సెలింగ్ అవసరం లేదు. ద్వేషానికి ఒక కౌన్సెలింగ్ అవసరం లేదు. యు ఆర్ ద కౌన్సిలర్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. యు ఆర్ ద కౌన్సిలర్. యు ఆర్ ద నీకు నువ్వే డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ కూర్చున్నావు. నువ్వే ఈ జన్మ తీసుకున్నావు. నీకు నువ్వే సాధన చేయడానికి వచ్చావు. అందరిది వినాలి. కానీ నీ లోపలికి నువ్వే ప్రయాణం చేయాలి. ఎందుకంటే అంత గని లోపలే ఉంది కదా! అంత ట్రెజర్ అంతా లోపల ఉంది కదా! బయట వెతికితే ఏమీ కనిపించదు.
బయట ఏది వెతకాలంటే అందాన్ని వెతకాలి, నేచర్ని వెతకాలి, నేచర్లో ఉండేదానికి చూడాలి. ఎంత హాయిగా నది, సముద్రం ఎలా ఉంది, ఎన్ని ఆటుపోట్లకైనా కూడా తట్టుకొని ఆ సముద్రం స్థలంలోనే ఉంది అని తెలుసుకోవాలి. అలలు వస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటాయి. ఆ ప్రాబ్లం అనేది మనకు లైఫ్లో ఎప్పుడు స్థిరంగా ఉండదు, వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరూ వెళ్ళిపోతాం. ఇక్కడ మన డ్యూటీ ఏమో ఈ క్షణంలో అయిపోయిందంటే నెక్స్ట్ ఈ క్షణంలోనే మన పని అయిపోయిందంటే వెళ్ళిపోతాం. అందుకే మరణం మధురం అని కూడా చెప్పారు పత్రిజీ గారు. వావ్, ఆ టాపిక్ వచ్చేసి సూపర్. లైఫ్ లో ఏది తెలుసుకుంటామో తెలుసుకోమో మరణం మధురం అనేది పైకి పోతే ఎంత ఆనందంగా ఉంటామో అన్న పుస్తకాలు చదివాము అంటే అయిపోయింది, అన్నిటినీ జయించినట్టే. అందుకోసమే ఆధ్యాత్మిక తాపం వచ్చేసి మనకు 90% ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ తాపాలకి ఎవరు కారణము? మనకి మనమే కారణం. అప్పుడు ఎవరు తగ్గించుకోవాలి? మనమే తగ్గించుకోవాలి, మనమే ప్రయత్నం చేయాలి. మన ప్రయత్నం, మన సాధన ద్వారానే ఈ ఆధ్యాత్మిక తాపాలు, మనలో ఉన్న రాగద్వేషాలు, కోపం, మదమోహం, ఆశ్చర్యాలు ఇవన్నీ తగ్గించుకోగలుగుతాం, పూర్తిగా కూడా వదిలేయగలుగుతాం. ఆ స్థితికి మనం ఎదగగలుగుతాము అనే దానికి నేనే కారణం. ఎందుకంటే పెద్దగా నాకు కావలసినప్పుడు డ్రెస్సులు కావాలా కొనుక్కుంటాను, అంతే. అది కూడా 10,000 5,000 పెట్టి ఎప్పుడు, ఎందుకంటే అవి లోపలే ఉంటాయి. 500 రూపీస్ పెట్టి కొన్నామనుకో బాగా వేసుకొని తిరుగుతూ ఉంటాం. 3,000 పెట్టామనుకో ఎప్పుడో ఫంక్షన్గా వేసుకుంటూ ఉంటాం. అలా అందుకోసమే 90% ఈ తాపత్రయానికి, ఆధ్యాత్మిక తాపత్రయానికి మనమే కారణం అనేది ఇక్కడ తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆది భౌతికత. ఆది భౌతిక తాపం ఎలా ఉంటుంది అంటే సకల ప్రాణకు జీవరాశుల దగ్గర నుంచి మనకు వచ్చింది. మరి వచ్చేసి అన్నెసెసరీగా ఎవరైనా మాట్లాడారంటే మనం దాన్ని తీసుకుంటాం. ఇంకొకరి అక్రమాల నుంచి మనకు వస్తూ ఉంటుంది. ఆది భౌతిక తాపం అనేది జస్ట్ మనకు ఒక 9% మాత్రమే ఉంటుంది. అంటే ఇంకొకరి ద్వారా వచ్చే కష్టాలు మనకు 9% ఉంటుంది. 90% మనకు మనమే కారణము. మన ఆరోగ్యానికి కానీ, అనారోగ్యానికి కానీ, మన డెవలప్మెంట్ కానీ 90% మనమే కారణం. 9% ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా అనిమల్స్ ద్వారా మనకు జరగవచ్చు. ఇంకొకరి ద్వారా జరిగేది కూడా 9%. ఎవరైనా అక్రమాలు చేస్తున్నారు, ఇంకొకరు అంటున్నారంటే ఎప్పుడు అంటూ ఉంటాడా? భర్త కానీ, పిల్లలు కానీ, చుట్టూ ఉన్న వాళ్ళు ఎప్పుడో ఒకసారి అంటారు. ఓన్లీ 9% అది. మనకు మనము ప్రశ్న వేసుకున్నామంటే తెలుస్తుంది. ఆయన ద్వారానే నాకు వచ్చేసి నా హెల్త్ అంతా స్పాయిల్ అయిపోయింది, ఆయన ద్వారానే నా మూడ్ ఆఫ్ అయిపోయింది, నా పిల్లలు ఇలా చేశారు, నా మూడ్ ఆఫ్ అయిపోయింది, నా తోడికోడలు ఇలా అనింది, నా అత్తగారు ఇలా అనింది. అంటే వాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారా? లేదు కదా. అప్పుడు వాళ్ళ ద్వారా వచ్చేది ఎంత? ఓన్లీ 9%. వాళ్ళు అనేది నువ్వు తీసుకునే దాని వల్ల కూడా నువ్వు నీ హెల్త్ స్పాయిల్ చేసుకుంటావు, నువ్వు నీ మైండ్ స్పాయిల్ చేసుకుంటావు. మరి ఆది దైవికత న్యాచురల్ గా జరిగేది. న్యాచురల్ గా ఏం జరుగుతున్నాయి? మనకు ఫ్లడ్స్ వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, ల్యాండ్ స్లైడ్స్ వస్తూ ఉంటుంది, సునామీలు వస్తూ ఉంటాయి. సునామీ డైలీ వచ్చిందంటే ప్రపంచమే ఉండదు. భూకంపాలు డైలీ వచ్చిందంటే ప్రపంచం ఎప్పుడో ఒక్కసారి జరిగేది. అది ఓన్లీ ద 1% జరుగుతుంది. అక్కడ ఏదో ల్యాండ్ స్లైడ్ అయిపోయింది అంటే మంచిది, సహాయం చేయగలిగితే సహాయం చేయి. అయ్యో అక్కడ ల్యాండ్ స్లైడ్ అయిపోయింది అని చెప్పేసి మన మీడియా, నార్మల్ మీడియాస్ ఉంటాయి కదా, ఇంకా దానిని చూపిస్తూనే ఉంటారు. అది చూపిస్తూనే ఉండదాని వల్ల ఏం జరుగుతుంది? మనిషి మైండ్ అనేది అయ్యో అయిపోయింది అని ఆ బ్యాడ్ థాట్, వాళ్ళ ఆలోచన ఈ యూనివర్స్ లో వెళ్ళిపోతుంది. అదే పిఎంసిలో జరిగే అద్భుతమైన స్పీచెస్ విన్నప్పుడు ఏం జరుగుతుంది? మంచి వైబ్స్, గుడ్ వైబ్స్
అనేది ఈ యూనివర్స్ కు వెళ్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏది చూడాలి, ఏది చదవాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. అది దైవిక తాపం. ఎందుకు న్యూస్ సరే జరిగిందా, ఓకే, మనం ఏమైనా వాళ్ళకి సహాయం చేయాలా, డబ్బులు పంపించేసి. అందుకే పత్రిజీ గారు చెప్తుంటారు, న్యూస్ చూడకండి, న్యూస్ పేపర్స్ చదవకండి అని. ఈయనేంట్రా న్యూస్ పేపర్స్ చదవద్దండి అంటారు, న్యూస్ చూడకండి, ఆ జ్ఞానాన్ని తీసుకోవాలి కదా అంటే ఏముంటుంది అక్కడ ఆ జ్ఞానంలో? ఏదైతే జరిగి ఉంటుందో దాన్ని రిపీటెడ్ గా అనవసరమైన దాన్ని చూపిస్తూ 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 మనిషి మైండ్ ని ప్రాపంచికంగా అజ్ఞానంలో ఉన్న వాళ్ళని మారుస్తూ ఉన్నారు. అప్పుడు ఏ న్యూస్ చూడాలి, ఏ యూట్యూబ్స్ చూడాలి అనేది మనకు మనం డిసైడ్ చేసుకోవాలి. అందుకే ఒక పిఎంసి అనే ఒక అద్భుతమైన మనకి ఇచ్చారుంటే ఈ జ్ఞానాన్ని విను. అందరూ అడిగారు, మీరు న్యూస్ చూడరా అండి అనేసి. నేను ఎప్పుడు న్యూస్ చూడను అంటే, ఎవరైనా చెప్తే వింటాను అంతే. ఏదైనా వచ్చింది టక్కనేసి అంటే ఓకే జరిగిందా. సునామీ వచ్చింది అంటే కారణం ఎవరు మై డియర్ ఫ్రెండ్స్? భూకంపాలు వస్తున్నాయంటే కారణం ఎవరు? దానికి కూడా మనమే మనుషులమే కారణం. నీళ్ళంతా సునామీలో బయటకు వచ్చి ఆ కుప్పనంతా అది లోపలికి తీసుకెళ్లి పాపం దానికి ఎన్ని సంవత్సరాలు అవుతుందో మనకు తెలియదు క్లీన్ చేసుకోవడానికి. భూకంపం వచ్చినా ఆ తల్లి విడిపోతుంది, అందరూ లోపలికి వెళ్తాం. ఆ తల్లి ఎలా మళ్ళీ కవర్ చేసుకున్నది? ఆ భూమిని అంతా సర్చ్ చేసుకోవాలి. ఆ తల్లి చీలికలైపోయింది. ఎవరి ద్వారా చీలికలైపోయింది? నువ్వు ఉండే నేచర్ అంతా చెట్లను కొట్టేస్తూ ఉన్నందుకు, బిల్డింగ్లు ఎక్కడ చూసినా బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ అని కడుతూ ఉన్నందుకు భూమి భారం అయిపోయింది. కాబట్టి న్యాచురల్ గా జరిగేటివి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కారణం ఎవరు అనేది ఆలోచించినప్పుడు తెలుస్తుంది, ప్రశ్న వేసుకున్నప్పుడు తెలుస్తుంది. అందుకోసము దీనికంతా వీళ్ళే కారణము, ఏమో అసలు నేను కారణం కాదు అన్నట్టుగా ప్రపంచంలో ఉన్న వాళ్ళే కారణము అనేసి అంటూ ఉంటాం. పొల్యూట్ చేస్తూ ఉంటాం. పొల్యూషన్ అనేది మన థాట్ లో కూడా, పొల్యూషన్ కూడా ఈ యూనివర్స్ లో పనిచేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే థాట్ పొల్యూషన్ ఉండకూడదు అంటారు. ఏ ఆలోచన అయితే ఉండాలో ఆ ఆలోచనే చెయ్యి అనేసి అంటూ ఉంటారు. సరే మాటనా అంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసామంటే మాట కూడా పొల్యూషన్ అయిపోతుంది. అందుకే పత్రిజీ గారు అన్న, మౌనం కంటే నీ మాట గొప్పది అంటే నువ్వు అప్పుడు నోరు తెరిచి మాట్లాడు అనేసి అన్నారు. అందుకే ఏ ఆలోచన అయితే మన మనసులో వస్తుందో ఆ ఆలోచన కరెక్ట్ గా మనం మాట్లాడగలుగుతున్నాము అంటే అప్పుడు వీఆర్ ద పర్ఫెక్ట్ మాస్టర్స్. ఆలోచన ఒకటి వస్తుంది కానీ మాట ఇంకొకటి వస్తుంది. అప్పుడు ఆలోచన సరికాకపోతేనే కదా ఇంకొక మాట నీ నోట్లో నుంచి వస్తుంది. నీ ఆలోచన సరిగా ఉంది అంటే నీ వాక్కు కూడా సరిగా ఉంటుంది. ఇలా ఆలోచనని వాక్కుని సరి చేసుకోవాలంటే మనకు మనమే ప్రయత్నం చేయాలి. అందుకే ఈ తాపత్రయాలంతా గెలవాలి అంటే మనకు మనమే సాధన చేసుకోవాలి, మనకు మనమే ప్రయత్నించాలి. ప్రతిదీ మనము ప్రయత్నించినప్పుడు మాత్రమే దీనిలో నుంచి బయటికి రాగలుగుతాం. అందుకోసమే గురువు వాక్కు అనేది బ్రహ్మ వాక్కు అని తెలియచేశారు. ఆ బ్రహ్మ వాక్కుని మనము పట్టుకున్నాము అంటే మనము ముందుకు వెళ్ళగలుగుతాము ఫ్రెండ్స్. ఇంత గొప్ప అవకాశము అక్కడ పత్రిజీ గారు ఇచ్చారు, ఇక్కడ పిఎంసి డిజిటల్ వాళ్ళు నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ పిఎంసి డిజిటల్ టీమ్ అందరికీ కూడా నా శతకోటి ఆత్మ ప్రణామాలను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరూ ఒక పత్రిజీగా మారి ఆయన ఆశయాలని, ఆయన శాకాహారాన్ని, పిరమిడ్ జగత్ని, ధ్యాన జగత్ని అన్నిటినీ ముందుకు తీసుకెళ్తున్నాము అంటే ముఖ్య కారణం పత్రిజీ గారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు అంటే కూడా ముఖ్య కారణం మన పైన నమ్మకం. మనమంతరము చేస్తాము, ఫ్యూచర్ వాళ్ళందరూ దీన్ని ముందుకు తీసుకెళ్తారు అనేసి ఆయన హ్యాపీగా పైన ఉండేసి మనతో చేస్తూ ఉన్నారు పత్రిజీ గారు. ఎందుకంటే అవకాశాలు అనేది వస్తూనే ఉంటాయి. ఆ అవకాశాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటామో అనేది కూడా మన పైననే ఆధారపడి ఉంటుంది. మేడం 6:50 వరకు అన్నారు, నేను టైం చూడలేదు. చాలా
థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంకొకసారి అందరికీ నా ఆత్మ ప్రణామాలను తెలియజేస్తున్నా. ఇక్కడ కూర్చొని విన్న మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. మేడం చాలా అద్భుతంగా చెప్పారు. అసలు ప్రతి ఒక్క మాట ఆణిముత్యమే. ఇది ఒకటి ఇది ఒకటి అని కాదు, అన్ని ఆణిముత్యాలే వచ్చాయి. ఒక్క 5 నిమిషాలు మనం క్వశ్చన్స్ తీసుకుందాం మేడం. ఓకే మేడం. బస్మతి మేడం మాట్లాడండి. ఆయమ్మ రాణి, నమస్తే పత్రి మేడం. సార్కి వేల వేల ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎన్ని తెలియజేసుకున్నా కూడా మనము ఆయన్ని ఇది చేయలేము. నువ్వు చెప్పిన లాస్ట్ మాటల్ని తీసుకోగలిగితే ప్రతి వ్యక్తి కూడా ఎంతో అద్భుతమైన ప్రపంచం సృష్టించగలం. ప్రతి వ్యక్తి ఎవరైతే ఆయన అనుసరించాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రతిదీ ఆయన అనుసరణలోకి వస్తే ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించగలుగుతాం మేడం. చాలా అద్భుతంగా చెప్పారు క్లాసు. హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మా. జూమ్ లో ఇలా కలుసుకున్నందుకు ధన్యవాదాలు మీకు కూడా. ఇవ్వండి రమణేశ్వరరావు గారు మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే. చాలా సంతోషం. ధ్యాన ప్రభంజనం మీరు 40 days 40 మాస్టర్స్ లో చక్కగా 3వ సెషన్ లో మీరు వచ్చారు చెన్నై నుంచి. చాలా అద్భుతమే. పత్రిజీ ఆసియాని విశ్వవ్యాప్తం చేసిన మాస్టర్లు ఎంతో మంది ఉన్నారు. మరి ప్రేమ్నాథ్ గారి నైట్ జూమ్ లో మరి చక్కగా మీరు వచ్చి ఎన్నో ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు విశ్వరావు మాస్టర్ విజయంలో. అయితే ఈ రోజు బుద్ధుడి కోసం కొన్ని విషయాలు చెప్పారు. బుద్ధుడి కోసం ఈ పుస్తకం ప్రతి ఒక్కరు చదవాలి. మహాభిక్షు అనే పుస్తకం చెక్కాల కృష్ణారావు గారు 40 సంవత్సరాలు పరిశోధన చేసి బుద్ధుడి కోసం రాశారు మీ బుక్. మహాభిక్షు. బుద్ధుడు ఒక గురువు నుంచి ఒక గురువుకి ఎలా మారెళ్ళాడు, చివరగా మారుడు అనేవాడు ఏ విధంగా పరీక్షించాడు, అసలు బుద్ధ సంఘంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి విషయాలు ఉండాలి. పత్రిజీ సంఘం అంటే బుద్ధ సంఘం అని చెప్తారు పత్రిక. చాలా సంతోషం. మీ విశేషమైన సేవలు అందిస్తున్నారు. మీ సిస్టర్ గారు కూడా అమెరికాలో మాధవి తల్లి కూడా విశేషంగా అందిస్తున్నారు. పిఎంసి డిజిటల్ ద్వారా ఎంతో మంది మాస్టర్ పరిచయం అవుతున్నారు. అలాగే మీరు సూక్ష్మ శరీర యానం కోసం చెప్పారు. చాలా ఇంపార్టెంట్. ఈ బుక్ లో ఉంది. అయితే ముందుగా ప్రాక్టికల్స్ చేస్తే అవ్వదట. 11 చాప్టర్లు ప్రాక్టికల్స్ ఉన్నాయి. 12వ చాప్టర్ థియరీ ఉంది. ఆ థియరీలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలో రాశారు. మీరు చక్కగా మౌనం కోసం చెప్పారు. మౌనం ఎప్పుడైతే ఉన్నామో అవతల వైపు సత్యాలు వినబడతాయట. అసలు మాట్లాడాలంటే ఇంపార్టెంట్ అయితే మౌనం కన్నా ఇంపార్టెంట్ అయితే మాట్లాడమని చెప్పారు. ఇక్కడ మాటే మన నిత్యలు ప్రభావితం చేస్తుందమ్మా. మీ మాటలు ఎంతోమంది ప్రభావితం చేస్తున్నాయి. చాలా సంతోషం. పిఎంసి డిజిటల్ ద్వారా ఆ పిఎంసి టీమ్ కి మీకు అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా అనిత తల్లి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సరోజిని మేడం మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. మీరు చెప్పిన హాస్టల్ ట్రావెలింగ్ గురించి మేడం, నేను మెడిటేషన్ లోకి రాకముందంటే ఇప్పుడు వచ్చిన తర్వాత నేను ఇంతకు ముందు కూడా చేశాననేది తర్వాత అర్థమైంది మేడం. నేను మెడిటేషన్ లోకి రాకముందు మేడం ఇంట్లో ఏదన్నా పని చేస్తూ ఉన్నా గానీ లేదంటే క్లాస్ లో ఒక రోజైతే 10th క్లాస్ లో మ్యాథ్స్ చెప్తూ బోర్డు దగ్గర కూడా మేడం కళ్ళు తిరిగిపోయినట్లు, తలంతా పట్టేసినట్లు ఒకలాగా అయిపోయి ఏదో అయిపోతుందని వెంటనే క్లాస్ చెప్పకుండా అలా కూర్చొని బెంచ్ మీద అలా వాలిపోతే నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నా మేడం. ఇంట్లో కూడా అలాగే జరుగుతుంది. ఎక్కడున్నా అలాగే జరుగుతుంది. వెళ్ళిపోయి ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసేదాన్ని. వచ్చిన తర్వాతకి మళ్ళీ నేను ఉన్న ప్లేస్ ని గుర్తుపట్టేదాన్ని కాదు. నేను ఎక్కడున్నా, ఎవరి దగ్గర ఉన్నా, క్లాస్ ఏంటి, ఈ పిల్లలు ఏంటి, మా ఇంట్లో ఉన్నా గానీ నేను ఎవరింట్లో ఉన్నా అని అడిగేదాన్ని మేడం మా ఇంట్లో వాళ్ళని. అయితే మా సార్ ఏమో నీకు బీపీ డౌన్ అవుతుంది, అందుకే అట్లా అవుతుంది, మంచిగా తినాలి అని తిట్టేవాళ్ళు. తర్వాతకి మెడిటేషన్ లోకి వచ్చాక నేను లోబ్సాంగ్ రాంపా గారి బుక్ చదివాక నాకు ఇట్లా హాస్టల్ ట్రావెలింగ్ అంటే అప్పుడు అర్థమైంది మేడం. ఓహో, ఇంతకు ముందు కూడా జరిగింది. కాకపోతే నాకు అక్కడ దృశ్యాలు కనిపించేవి మేడం. నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని, నేను ఎక్కడో ఉండేదాన్ని, ఆ ఇల్లు కనిపించేది. ఇదేంటి నేను ఇక్కడున్నా అనుకునే లోపు మళ్ళీ వెనక్కి వచ్చేసేదాన్ని. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను మా సొంత ఇంటిని కూడా గుర్తుపట్టేదాన్ని కాదు. నేను ఎక్కడున్నా అని అడిగేదాన్ని మెలకు వచ్చిన తర్వాత. అట్లా తల దిమ్మెక్కినట్లుగా ఉండి కొద్దిసేపటి వరకు అలాగే ఉండేది మేడం.
ఈ లోక్సాంగ్ రాంపాల్ గారి బుక్ చదివిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది. మళ్ళీ ఒకసారి ఇట్లానే మన పిఎంసి చిట్ చాట్ విత్ గ్లోబల్ మాస్టర్స్ లో అను మేడం చెప్పారు, ఇది మీకు హాస్టల్ ట్రావెలింగ్ అంతకు ముందు నుంచి జరిగిందమ్మా, అది మీకు తెలియనప్పుడు ఎనర్జీ సరిపోక మీకు అర్థమయ్యేది కాదు అని చెప్పారు. అయితే ఇప్పుడు నేను స్కూల్లో వర్క్ చేస్తున్నా మేడం, పిల్లలతోటి చేపిస్తున్నా మెడిటేషన్. సూపర్. అయితే పిల్లలకి కూడా డేట్స్ రాయించాను మేడం, వాళ్ళు మళ్ళీ మర్చిపోతారేమో అని చెప్పి 45 days రాయించి నోట్బుక్ లో అయిపోయినట్లు టిక్ పెట్టిస్తున్నా మేడం. అయితే నాకు నిన్న ఎదురైన ఒక సిచ్యుయేషన్ ఏంటంటే, ఇది మాది హాస్టల్ మేడం, హాస్టల్లోనే ఉంటారు పిల్లలు, అందుబాటులో ఉంటారు నాకు. నేనున్నా లేకపోయినా పొద్దున్న సాయంత్రం కంపల్సరీగా చేయండి అమ్మా అని చెప్తాను. అయితే స్కూల్ టైంలో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 9 కి స్కూల్ అయితే నేను 8:30కి క్లాస్ కి వెళ్ళిపోయి పిల్లలతోటి మెడిటేషన్ చేపిస్తాను మేడం. ఈవినింగ్ లాంగ్ బెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా చేపిస్తున్నాను మేడం. నిన్న ఏంటంటే ఇక్కడ వార్డెన్ మేడం వచ్చేసి, మీకు అసలు పిల్లల్ని ఎవరు ఇస్తున్నారు, మిమ్మల్ని చెప్పమని ఎవరు చెప్పారు, 2 పూట్ల మీకే పిల్లల్ని ఇచ్చేస్తే మాకు ఇంకా వేరే పనులు ఉండవా, స్కూల్లో హాస్టల్లో చేయించే పనులు మిమ్మల్ని ఎవరు చేయించమన్నారు, అసలు ఆ రోజు నీకేనా పిల్లలు, ఇంకా మాకు అవసరం లేదా అనేసి నిన్న ఫుల్ సీరియస్ అయిపోయారు మేడం. నేను అవాకయ్యా, ఏంటి ఇది, నేను పిల్లలకి ఒక వాళ్ళు మంచి దారిలోకి రావాలని నేను ఒక సంకల్పం పెట్టుకొని చేస్తుంటే మేడం సడన్ గా ఇలా రివర్స్ అయ్యారేంటి అని కొంచెం ఫస్ట్ ఫీల్ అయ్యా మేడం. చాలా సేపు బాధపడ్డాక ఇక్కడ ఒక సిస్టర్ ఉంటారు మా జూనియర్ చదువుకునేటప్పుడు, ఇప్పుడు తను మంచి మెడిటేటర్, తనకి కాల్ చేశా, అరే ఇలా అయిందిరా ఈరోజు అంటే, అట్లా ఏం ఫీల్ అవ్వకక్క, నువ్వు పత్రి సార్కి అప్పచెప్పేసేయ్, సార్ ఏంటి ఇలా జరుగుతుంది, నాకు హెల్ప్ చేయండి, మీరు వచ్చి కూర్చోండి మెడిటేషన్ లో అని పిలువు అని చెప్పారు మేడం. తర్వాత ఇంకా వెంటనే నేను స్నానం చేసి వచ్చి 45 minutes రూమ్ లోనే మెడిటేషన్ చేసుకొని మళ్ళీ స్టడీ అవర్స్ కి వెళ్ళినప్పుడు పిల్లలందరూ మేడం ఈవినింగ్ మనం చేయలేదు కదా ఇప్పుడు చేద్దామని మళ్ళీ నైట్ ఒక 10 minutes అట్లా కూర్చున్నారు మేడం, పిల్లలు హ్యాపీ అనిపించింది. అట్లా నాకు ఇవేంటంటే స్ట్రగుల్ లాగా అనిపిస్తుంది మేడం. అంతకు ముందు కూడా 2-3 మేడం కామెంట్ చేశారు, ఏంటి మళ్ళీ లాస్ట్ ఇయర్ ఏమో టేబుల్స్ చదవాలి, శ్లోకాలు చదవాలి అని వెంటబడ్డారు పిల్లల వెంట, ఈ సంవత్సరం ఏమో మెడిటేషన్ అని స్టార్ట్ చేశారు అన్నట్లుగా కామెంట్ చేశారు. నేను పట్టించుకోలేదు, అసలు విని కూడా నేను వినలేదు అన్నట్టుగా వచ్చేసి నిన్న మాత్రం ఫేస్ టు ఫేస్ అయింది మేడం. వెరీ అదే గుడ్. దీనికోసం నాకు కొద్దిగా మోరల్ సపోర్ట్ కావాలి, దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేయగలను, ఇంకా ముందుకు వెళ్ళాలి ధైర్యంగా అంటే ఎలా? లేదు మేడం, యాక్చువల్ గా మీరు చేసేది చేస్తూ ఉండండి, పక్కన మాస్టర్స్ Okay, ఎవరైనా madam. ఏదైనా మాట్లాడుతూ ఉంటారు, మనకు దాని గురించి ఆలోచన అవసరం లేదు. యాక్చువల్ గా అంటే ఒక మంచి పని చేసేప్పుడు మనకి ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అందుకోసం మెడిటేషన్ చేయిస్తూ పిల్లలకి ఇంకేదైనా సమ్ యాక్టివిటీ చేయించండి. పిల్లలు కాబట్టి మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు బోర్ కొడుతుంది, చూసే వాళ్ళకు కూడా ఉంటుంది. అవును. ఎన్నో యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఒక యాక్టివిటీ చేయించి మీరు పిల్లలతో మెడిటేషన్ చేయించారనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. మెడిటేషన్ అయిన తర్వాత వాళ్ళతో ఏదైనా చేయించారనుకోండి, వాళ్ళు ఇది బాగుంది, మెడిటేషన్ తర్వాత కూడా బాగుంది, మెడిటేషన్ ముందు కూడా బాగుంది, ఒక యాక్టివిటీ చేయడం అనేది మీరు చేయిస్తూ రండి, చూసే వాళ్ళకు బాగుంటుంది. పిల్లల్ని ఇంకా మీరు మోర్ యాక్టివేషన్ మీరు ఇంకా బాగా చేయించగలుగుతారు. ఎందుకంటే ఒక టీచర్ గా ఉండడం అనేది ఒక పెద్ద గిఫ్ట్ మనకు. అది ఒక మెడిటేటర్ టీచర్ గా ఉండడం అనేది చాలా చాలా పెద్ద గిఫ్ట్. అది కాకుండా మీకు మా హాస్టల్లోనే ఉంటారు అని చెప్తున్నారు కాబట్టి మీరు ఇలా యాక్టివిటీస్ ఏదైనా కొత్తగా మనకు దండిగా యూట్యూబ్స్ లో ఉంటుంది, యాక్టివిటీస్ చూడండి, పిల్లలకి సింపుల్ గా ఉండేట్టుగా, వాళ్ళు ఇంట్రెస్ట్ గా ఉండేట్టు చూడండి. ఖచ్చితంగా ఎవ్వరు మిమ్మల్ని అడ్డం చెప్పరు. మీరు ఇంత ఓపెన్ గా పిఎంసి డిజిటల్లో ఇక్కడ చెప్తున్నప్పుడు అక్కడ పత్రిజీ గారు వచ్చేస్తారు, ఇక మీరు పిలవాల్సిన అవసరం లేదు. ఆయన ఎనర్జీలో అన్ని మారిపోతుంది. కానీ మన ప్రయత్నం అంటూ ఖచ్చితంగా మనం చెయ్యాలి. అందుకోసం యాక్టివిటీస్ ఖచ్చితంగా చేయించండి మీరు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. వీళ్ళే స్కూల్లో పిల్లలకి ఎగ్జామ్స్ పెడతారా? వీళ్ళకి కూడా వస్తాయి కదండి ఎగ్జామ్స్. అదే ఎగ్జామ్స్ ఎదుర్కోవాల్సిందే. ఇంకా అన్ని రకాలు వస్తాయి కదా మేడం. మరి స్కూల్లో ఉన్నప్పుడు ఒక టీచర్ కే కనెక్ట్ అయ్యి ఉన్నారు అంటే మిగిలిన టీచర్స్ కి వాళ్ళ ఇది ఉంటుంది కదా.
కాకపోతే మీరు చెప్పిన సలహా చాలా బాగుందండి. తను ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. అరవింద్ రెడ్డి గారు మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం కి మల్టీ లాంగ్వేజెస్ వస్తాయి, 4-5 లాంగ్వేజెస్. అవును మేడం తెలుగు వారు కదా, అక్కడ చెన్నైలో ఉంటున్నారు. తమిళ్ వచ్చేస్తుంది. తమిళ్, హిందీ, ఇంగ్లీష్, కన్నడ. సార్ అన్ని లాంగ్వేజ్లు మీ వాక్కు ద్వారా ఇంకా బాగా వచ్చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ లాంగ్వేజ్ కాకుండా కూడా పైన లాంగ్వేజ్లు వచ్చింది సార్, లైట్ లాంగ్వేజెస్ అంతా వస్తాయి. పిలిస్తే వస్తుంది, అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అవునవును మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మన సాధన ద్వారా దేన్నైనా సాధించవచ్చు అని చెప్పేసి ఈ రోజు మేడం చెప్పిన క్లాస్ లో మనం అద్భుతంగా తెలుసుకున్నాము. మేడం సాధించగలిగినప్పుడు మనం ఎందుకు సాధించలేము? ప్రతి ఒక్కరు మనకి పత్రిజీ ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన జ్ఞానాన్ని మనం ఇంకా పెంచుకుందాం, అందరికీ పంచుకుందాం. ఇప్పుడు ఈ పిఎంసి ద్వారా ఏ పిఎంసి అయినా, పిఎంసి తెలుగు, తమిళ్, కన్నడ ఇంక చెప్పుకుంటూ పోతే అన్ని లాంగ్వేజెస్ లో ఉన్నాయి మన పిఎంసి ఛానల్స్. ఎందులో ఓపెన్ చేసి చూసినా విస్తారంగా అందులో నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ ని పెంచుకుందాం, ఆచరించటం వలన మనకి ఇంకా చెప్పనలేనంత లాభాలు ఉన్నాయి. దానికి మీరే నిదర్శనం మాకు ఇప్పుడు. ఎస్ మాస్టర్స్, పిఎంసి అంటే మనం మాత్రమే చూడడం కాకుండా మన రిలేటివ్స్, ఫ్రెండ్స్, గ్రూప్స్ చాలా ఉంటుంది, మన మీడియా చాలా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళు చూస్తారో లేదో మనం ఒక వీడియో పంపిస్తూ ఉండాలి. ఏంద్రా వీళ్ళు పంపిస్తూనే ఉన్నారు అనేసి ఏదో ఒక రోజు వాళ్ళు ఓపెన్ చేసి చూసుకుంటారు. మన స్టేటస్ లో పెట్టుకోవడం కానీ, పిఎంసి అన్నీ ఉన్నాయి అని తెలియచెప్పడానికి మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆ ప్రయత్నం పత్రిజీ గారి ప్రయత్నమే మనం ఇంత సక్సెస్ అయ్యాం. అందుకోసం పిఎంసిని అందరూ పంపించండి, సబ్స్క్రైబ్ చేయండి అనేసి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అనేసి మనం పెడుతూ చెప్తూ వచ్చాము అంటే అందరికీ రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు నేను అదే చెప్తూ ఉంటాను, వాళ్ళకి మరలా గుర్తు చేస్తూనే ఉంటాను. మాస్టర్స్ లాస్ట్ తీసుకుందామండి. మాట్లాడండి సార్. కోట్లింగాచారి గారు ఈసారి ఒక వారం క్రితమే మెడిటేషన్ లోకి వచ్చారు మేడం. ఓ గ్రేట్. నమస్తే సార్, చెప్పండి. అది మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. ఆ మైక్ బొమ్మ మీద మీరు క్లిక్ చేయండి, మీరు మాట్లాడేది వినిపించండి. ఇప్పుడు నమస్కారం మేడం. నమస్తే సార్. మీ స్పీచ్ చాలా మంచిగుంది మేడం. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు ఉన్న సమాజంలో తల్లిదండ్రులు, తల్లి గాని తండ్రి గాని పిల్లల వల్ల బాగా సఫర్ అవుతుంది మేడం. చదువు విషయంలో కానీ, వాళ్ళు యొక్క సెల్లుకి కనెక్ట్ అవుతుంది కానీ, అది ఎలా పోవాలి? ఇప్పుడు దానికి ఏమైనా మార్గం ఉందా? మార్గాలు చాలా ఉంటాయి సార్, మనం వెతకాలి. పత్రిజీ గారు అంటారు, మన పిల్లలు మన ద్వారా మన పిల్లలు వచ్చారు, వాళ్ళు మన పిల్లలు అని చెప్పేసి వాళ్ళ పైన ఓవర్ బాధ్యత ఉండాలి. ఓవర్ అటాచ్మెంట్ పెట్టుకుంటాం. ఇప్పుడు పిల్లలు సెల్ ఫోన్ టచ్ చేయకూడదు అనేసి అంటాం. ఈ టైంలో మీరు కూడా సెల్ ఫోన్ టచ్ చేయకూడదు అనేసి మీరు కూడా పెట్టేసేయాలి పక్కకు. ఒక 2 hours వాళ్ళ ఎడ్యుకేషన్ టైంలో ఎవ్వరు కానీ సెల్ ఫోన్ టచ్ చేయకూడదు. ఏదైనా ఎమర్జెన్సీకి మాత్రం ఒక ఫోన్ పక్కన ఉంటుంది. ఎమర్జెన్సీ అయితేనే ఇది మాట్లాడతాము అనేసి తల్లిదండ్రులు డిసైడ్ చేసుకుంటే పిల్లలు కూడా దాన్ని ఆచరిస్తారు. మనము చెయ్యకుండా పిల్లల్ని మాత్రం వాళ్ళు చదువుతూ ఉంటారు, మనం ఫోన్లు మాట్లాడుతూ ఏదో చేసుకుంటూ ఉంటే పిల్లలు ఎలా చేయగలుగుతారు? అప్పుడు కాలంలో పిల్లలతో కూర్చొనేసి తల్లి కూర్చొనేసి చెప్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు తల్లికి ఎక్కడ టైం ఉంది? సెల్ ఫోన్ తీసుకోవడానికే టైం సరిపోతుంది. అంటే మనము చేయకుండా పిల్లల్లో మార్పు రావాలి అని ఎదురు చూస్తూ ఉంటాం. పిల్లలు వచ్చినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మెడిటేషన్స్ అంటే మనం మెడిటేషన్ చేస్తాము కలిసి అనేసి ఏదైనా ఒక టైంలో మెడిటేషన్ చేయించడము పిల్లల దగ్గర. మీకేమి తెలీదా, ఊరికే కళ్ళు మూసుకోండి అని చెప్పడము, మంచి ఒక 4 songs పిల్లలకి ఇష్టమైనది పెట్టి ఎంజాయ్ చేయడము, ఇలా పిల్లల్ని అన్నిటిలోనే యాక్టివిటీ ఇచ్చి పిల్లల్ని సెల్ ఫోన్ టచ్ చేయకూడదు అంటే వింటారు, కానీ ఊరికేనే ఆడొద్దు అంటే మీరు వినరు, ఎవరు కానీ వినరు. అందుకోసం మనలో మార్పులు లేకుండా పిల్లల్లో మార్పులు కావాలి అని ఆశించడం అనేది దురాశ లేదు.
అందుకోసం ఫస్ట్ మనలో చేంజెస్. నేను వాట్సాప్ అంటారు, ఏం మేడం వాట్సాప్ సరిగానే చూడని అంటారు ఆన్సర్ చేయి. నేను ఐఎమ్ ద పబ్లిషర్, ఒక ఎడిటర్ గా ఉన్నాను. ఒక టైంలో ఎత్తి చూస్తాను. ఎప్పుడు చూసినా ఇన్ని గ్రూపులో నేను ఎక్కడ చూస్తూ ఉండేది. నా టైం అంతా అదే సరిపోతే నేను ఎక్కడ బుక్ చదువుకుంటూ ఉంటాను, నేను ఎప్పుడు దాన్ని నేను డెవలప్ చేసుకుంటూ ఉంటాను. అందరి గ్రూప్స్ అన్ని ఇంపార్టెంటే, కానీ అన్నిటిలోనూ నేను వెళ్ళలేను కదా. అలాగే మీకు లైఫ్ లో మీ బిజినెస్ ఇంపార్టెంట్, వైఫ్ ఇంపార్టెంట్, పిల్లలు ఇంపార్టెంట్. అప్పుడు పిల్లలకు మనం ఏం టైం స్పేర్ చేస్తున్నామో, మనం ఎలా ఉండాలి అనేది మనము నిర్ణయించుకోవాలి సార్ ఇక్కడ. అందుకోసం మన ద్వారా వచ్చినారు పిల్లలు, మన బాధ్యత వాళ్ళని చదివించడము అన్ని మన బాధ్యత చేయాలి. అందుకే పత్రిజీ గారు అంటారు, ఎక్కువ నా పిల్లలు నా పిల్లలు నా పిల్లలు అని చెప్పేసి ఓవర్ అటాచ్మెంట్ గా ఉంటారు. మన ద్వారా వచ్చిన పిల్లలు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంతో నాలెడ్జ్ తీసుకోవాల్సి ఉంటుంది. అది మనకు తెలియదు. చూడండి, సిస్టమ్ లో మనకేమీ తెలీదు, సెల్ ఫోన్ లో మనకేమీ తెలియదు. వాళ్ళని అడిగితే సెకండ్స్ లో వాళ్ళు చేసిస్తారు. ఇలా మాట్లాడాడు, ఇది వచ్చేస్తుంది వాయిస్ రికార్డ్, దీనికోసం ఇంత కష్టపడతారా అంటారు. మనకు తెలియదు, మనకు ఆ నాలెడ్జ్ లేదు. మనకంటే గ్రేట్ సోల్స్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చే జనరేషన్. ఇప్పుడు మన అమ్మ నాన్న కంటే మనకు నాలెడ్జ్ ఉందా? మనకంటే మన పిల్లలకు నాలెడ్జ్ ఉందా? అప్పుడు ఎవరు గ్రేట్? మన పిల్లలు గ్రేట్. అందుకోసం మార్పు తేవాలి అంటే తల్లి తండ్రిని సహకరించాలి, తల్లి తండ్రిని ప్లాన్ చేయాలి, ఏం చేయాలి అనేది మాట్లాడుకోవాలి. ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకుంటేనే పిల్లలకు మనం చెప్పగలుగుతాం. వైఫ్ ఒకటి చేస్తూ హస్బెండ్ ఒకటి చేస్తూ పిల్లలు మారాలి అనుకోవడము కరెక్టే కాదు ఇది అసలు. అందుకోసం వాళ్ళకు టైం స్పేర్ చేయాలి ఖచ్చితంగా, ఏదో ఒక సమయం. మనం ఆచరించి దాన్ని చెప్తే అది పిల్లలు చేయగలరు, కానీ మనమే చేయకుండా నేను ఫోన్ లో చూసుకుంటాను, నువ్వు ఫోన్ చూడొద్దురా అంటే వాళ్ళు వినరు కదా. ఖచ్చితంగా ఆచరించి చెప్పడం వలన అది ఇంకా చెప్పవసరం లేదు. మనం ఆచరిస్తుంటే చూసి, ఓ ఈ టైంలో నాన్న అమ్మ చూడట్లేదు, మనం చూడకూడదు. ఆచరణ ప్రధానం. ఒక 2 hours పిల్లల కోసం. వాళ్ళు స్కూల్కి వెళ్తారు, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కదా వాళ్ళు ఆడుకుంటారు. ఒక ½ an hour వాళ్ళని రిలాక్స్ చేయించిన తర్వాత, లేదమ్మా ఒక 2 hours ఎవ్వరూ ఫోన్ టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఏదైనా ఎమర్జెన్సీ అంటే మాట్లాడతాము అని చెప్పి మనము కూడా సెల్ ఫోన్ ని ఆఫ్ చేసేయచ్చు. ఎమర్జెన్సీ అంటే ఒకరికే చేస్తారు, వైఫ్ అండ్ హస్బెండ్ కి ఎవరికైనా ఒకరికే వస్తుంది. ఒకరిది ఆన్ చేసి పెట్టుకుంటే చాలు, అది దూరం పెట్టుకునేసే. అవునండి, ఇది మాత్రం నిజంగా చాలా మంచి సలహా. అందరూ ఇప్పుడు అలాగే ఉన్నారు, ఎస్ నేను కూడా ఆఖరికి. ఇప్పుడు నాకు చిట్ చాట్ కి యుఎస్ మాస్టర్స్ ఇక్కడ మాస్టర్స్ ఇది క్లాసులు సెట్ చేసుకోవాలి, షెడ్యూల్ చేసుకోవాలి అంటే ఎక్కువ ఇందులోనే ఉంటుంది. నేను అనుకున్నాను బుక్స్ అన్ని పక్కనే పెట్టుకొని ఈ మధ్య తగ్గింది, పెంచుకోవాలి స్వాధ్యాయం అనేసి. కానీ ఇక్కడ వినటం వల్ల తీసుకుంటున్నాను. కానీ ఆ బుక్ పట్టుకొని మనం చదువుతున్న ఆ ఎనర్జీ అది వేరుంటుంది కదా మేడం. మనతో మనం పూర్తిగా కనెక్ట్ అవుతాం. మనతో మనం పూర్తిగా స్వాధ్యాయం చేసేప్పుడు, ధ్యానం చేసేప్పుడు మనతో మనం కనెక్ట్ అవుతాం. ఇక్కడ ఇంకొక మాస్టర్ నాలెడ్జ్ తోటి కనెక్ట్ అవుతాం, ఇంకొక మాస్టర్ ఎనర్జీ తోటి కనెక్ట్ అవుతాం. ఇక్కడ చేంజెస్, అద్భుతమైన ప్లాట్ఫామ్. ఇది ఉండాలి, అది ఉండాలి, అన్ని ఉండాలి. పత్రిజీ గారిలా ఆయన చూడండి ఎన్ని వేల బుక్స్, లక్ష బుక్స్ చదివేశారు, 1,00,000 పైన చదివేశారు బుక్స్ పత్రిజీ గారు. ఎలా చదివారు? ఎంత వర్క్ చేస్తూ, ఎన్ని చోట్ల తిరుగుతూ, ఆ మహానుభావుడు చేస్తుంటూ మనం ఎందుకు చేయలేము? మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు ధ్యాన జగత్ చదవండి, చదివించండి. పిఎంసి డిజిటల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సంఘం కోసం టైం పెడుతున్నప్పుడు అన్ని చెయ్యలేము. సంఘంలో మనం కూడా ఉన్నాం కదా. థ్యాంక్ యూ మాస్టర్. పిఎంసి డిజిటల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన వారు కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మాస్టర్స్. జ్ఞానం అన్నది విస్తారంగా ఉంది, మనం చూజ్ చేసుకోవడంలోనే ఉంది. అది ఎలా ఎవరి ద్వారా వస్తుంది అన్నది అది మనం తెలుసుకోవాలి, మనం ఆచరించాలి. ప్రధానంగా ఆచరించడం వల్లనే ఏదైనా సాధ్యం అవుతుంది. థ్యాంక్ యూ మేడం, మీకు మరొకసారి. థ్యాంక్ యూ అనిత మేడం, థ్యాంక్ యూ. పత్రిజీ ఆశయ సాధనలో భాగంగా మనం చేస్తున్న ఈ కార్యక్రమాలన్నింటికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మరలా మనం ఉదయం 11 నుంచి 12 గంటలకు జరిగే స్వాధ్యాయంలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. సర్వ ప్రాణికోటి